అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. సో ఇక ధైర్యానికి, సాహసానికి, ముక్కుసూటితనానికి ఆయనకు పెట్టింది పేరేమో అనిపిస్తుంది. ఇంట్రడక్షన్ చెప్పాలంటే నిజంగా చాలా పెద్దగా ఉంటుంది, కానీ అంత అవసరం లేదు, పరిచయం కూడా అక్కర్లేదు. ఈ పాటికి మీకే అర్థమైంది మనతో ఉన్న గెస్ట్ ఎవరు. ఎస్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో బోలెడన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాము, ఇప్పటికి టైం ఆసన్నమైంది. సార్ ముందుగా జస్ట్ అంటే ఏపీ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. కొత్త జిల్లాలు, కొత్త మంత్రులు. కొత్త జిల్లాలు ఆల్రెడీ వచ్చేసినాయి, కొత్త మంత్రులు. అంటే పాత వాళ్ళందరినీ రాజీనామా చేయించారు, కొత్త మంత్రులు రాబోతున్నారు. పాతలో 3, 4, 5 ఉండబోతున్నారు. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పిల్ల చేష్టాలు అనిపిస్తూ ఉంటుంది. చాలా చైల్డిష్ బిహేవియర్ ఇది. ఎందుకనంటే 5 ఇయర్స్కు మిమ్మల్ని అధికారము ఇచ్చారు, 5 ఇయర్స్ కోసం ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు మీరే కొత్త. అసలు మీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికే అంతకుముందు ఆయన ఎంపీగా, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఎప్పుడు క్యాబినెట్లో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు, కానీ క్యాబినెట్లో కూడా ఎప్పుడూ లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన క్యాబినెట్లో లేడు. కొత్త ఆయనకు అసలు క్యాబినెట్ అన్నా లేకపోతే ఏంటి, ఈ మొత్తము యంత్రాంగము ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎక్కడ ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఏదైనా కూడా ఇమ్మెచ్యూర్డ్గా తీసుకోవడానికి కారణము ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి, క్యాబినెట్లో కూడా లేడు. అంటే ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు మిగతా. కానీ అక్కడ కూడా అంత కొత్తే. ఈరోజు చూడండి, ఒక క్యాబినెట్ మంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు, తర్వాత క్యాబినెట్లో కొంతమందిని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ కొత్త వాళ్ళకి ఎట్లుంటుంది, మీకే అసలు మీరు ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయినారు, మీకే చాలా టైం పట్టింది అడ్జస్ట్ కావడానికి, అసలు సిస్టమ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి, ఎట్లా ఉంటుంది అన్నటువంటిది అవగాహన చేసుకోవడానికే ఇంత టైం పట్టింది మీకు. దీంట్లో ఎన్ని తప్పులు దొరికాయి, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కోర్టుకు పోయినాయి, ఎన్నిసార్లు కోర్టులో మొట్టికాయలు వేశారు, కోర్టులో అక్షంతలు వేశారు మీ మీద. ఇవన్నీ కూడా కేవలము అనుభవము లేకనే, కొత్తగా మీరు ముఖ్యమంత్రి కావడము, కొత్త క్యాబినెట్ పెట్టుకోవడం. ఇప్పుడు చూడండి, అందరినీ తీసేశారు. చాలా తప్పిది. ఎక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే ఒక మైండ్ సెట్ ఇది. ఈ మైండ్ సెట్ కొద్ది వరకు మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి మైండ్ సెట్గా కనపడతా ఉంది. దాంట్లో ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళకి ఇస్తారు మీరు మళ్ళీ కొత్త క్యాబినెట్. కొత్త క్యాబినెట్ అనేటప్పటికి ఏముంది, మళ్ళీ వీళ్ళంతా సెటిల్ అయ్యి మళ్ళీ అనుభవం వచ్చే లోపల మళ్ళీ మీ పుణ్యకాలము ముగిసిపోతుంది, 2.5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముందంటే, మీరు ఊరికే జస్ట్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనప్ చేస్తున్నారు వీళ్ళను మంత్రివర్గంలో పెట్టుకొని. మీరు ఒక టీచర్గా, మీరు కూడా అసలు అనుభవం లేదు మీకు కూడా, మీరు వీళ్ళను ట్రైనప్ చేయడము, మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకొచ్చి ట్రైనప్. దిస్ ఈజ్ నాట్ ఒక క్లాస్ రూమ్ కాదు ఇది. ఏదో ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటే ఇంకొక బ్యాచ్కి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఏదో మేము చేశాము. యూపీఎస్సీ చేసేటప్పుడు డాక్టర్ రావు గారి దగ్గర మేము కూడాను మా బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ అందరికీ ట్రైనప్ చేసేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, దీనికి యూపీఎస్సీకి ప్రిపేర్ చేసేవాడు. అది కాదు ఇది. యూసీ, క్యాబినెట్ అంటే చాలా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇది. మీరు ఒక్కరే కాదు, ఏ తప్పు జరిగినా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరు క్యాబినెట్ మంత్రులు అందరికీ ఆపాదిస్తుంది. అది అటువంటిది కూడా మీకు అర్థం కావడం లేదు. ఈరోజు మళ్ళీ మీరు ట్రైనప్ చేయాలి. అంటే ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు ఇట్లాంటి ఒక క్యాబినెట్ని మొత్తం రాజీనామా చేయించి మళ్ళీ వేరే వాళ్ళని అదే చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా గతంలో చూసారా ఇట్లాంటి కంప్లీట్? మెచ్యూరిటీ లేక. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి చేసినప్పుడు చాలా దేశంలో పెద్ద డిబేట్కు తెరలేపారు ఆయన. చాలా పెద్ద డిబేట్కు జస్ట్ అది తావిచ్చారు. ఈరోజు కూడా అంతే, బాగా నేషన్ వైడ్గా ఈయన చాలామందిని
తీసేస్తున్నారు, నలుగురు ఉంటారు అని అంటున్నారు. అది కూడా గ్యారంటీ లేదు. లేదు, జస్ట్ ఊహాజనితం. ఊరికే మీడియా వాళ్ళు ఒక ఇది అసెస్మెంట్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందరిని తీసి మళ్ళీ పెట్టుకునేదానికి సిద్ధపడతా ఉన్నాడనేది ఖాయం. రాజీనామా చేయించాడు. ఇవన్నీ ఎట్లా ఉందనంటే సరి అయిన సలహాదారులు లేక ఈ తప్పులు దొర్లుతున్నాయా? ఇప్పుడు మంత్రివర్గంలో అంటే మంత్రి బాగా పనిచేసేవాడు ఎవరో గుర్తించాలి. ఫస్ట్ పాయింట్ నాన్ కరప్ట్, అండ్ దెన్ బాగా కష్టపడతాడు. 7/24 ఈయన అందుబాటులో ఉంటాడు, ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు దొరికింది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను మంత్రిగా చాలా క్లోజ్, తన శాఖ మీద ప్రజలతో ఆ శాఖ వల్ల తను ఏదైతే పోర్ట్ఫోలియోలో మంత్రిగా ఉన్నారో ఆ శాఖ ద్వారా ప్రజలకు మంచి జరగాలన్నటువంటిది ఇక్కడ ఉండేది. దీంట్లో మీరు మళ్ళీ కొత్తని తెచ్చిపెడితే వాడు టికమక అంత ఇది పిల్ల చేస్తారే. అరే ఇతను ఏంటి శాఖలో ఏముంది ఏం కథ అని తెలుసుకోనీకనే దాదాపుగా సంవత్సరం వెళ్ళిపోతుంది. ఎన్నికలు వస్తాయి, అప్పుడే టెంపో మొదలవుతుంది, ఎన్నికల వాతావరణము ఇంకెంత సంవత్సరం లోపల అవుతుంది. ఇంకా వీళ్ళు పార్టీలలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడరా ఇప్పుడున్నోడు వాడు పెట్టగలుగుతాడా, ఇంకోటి ఎవడన్నా పట్టుకొద్దామా, ఎవడన్నా రియల్ ఎస్టేట్ దొరుకుతాడా, ఎంత సంపాదించాడు, కోవిడ్లో ఏమన్నా సంపాదించాడా, పోగొట్టుకున్నాడా, ఇవన్నీ మళ్ళీ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు ఒక 6 నెలలు. ఇదే టైం అయిపోతే ఎట్లా అండి? ఎస్ఐ కొంతమంది బాగానే చేశారు. ఈరోజు బుగ్గన రాజేంద్ర మా జిల్లా మంత్రిగా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా నాన్ కాంట్రవర్షియల్గా అతను చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆయన ఈరోజు కనీసం ఈ 3 సంవత్సరాలన్నా ఏదో జరిగిపోతూ ఉంది అని అంటే బుగ్గన రాజేంద్ర పాపం ఏదో వెళ్ళి ఆడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఢిల్లీలో తిరగడము, లేకపోతే అక్కడ చక్కర్లు కొట్టడము, ఏదో పంక్చర్ అయిన బండిని తోసుకుంటూ వచ్చాడు. 4 గాండ్లు పంక్చర్ అయినాయి ఈ స్టేట్ గవర్నమెంట్కు వాహనానికి. దీంట్లో 4 గాండ్లు పంక్చర్ అయ్యాయి. దీన్ని తోసుకుంటూ వచ్చాడు. ఆయనను కూడా రీప్లేస్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈజ్ ఏ కమిటెడ్ పర్సన్, ఓపెన్ హార్టెడ్ పర్సన్. ఈరోజు అతను ఏదో చేసుకుంటూ వచ్చాడు. అతను కొత్తనే, ఆయన కూడాను క్యాబినెట్లో కొత్తనే. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బ్యాంక్రప్ట్ దశగా ఉన్నటువంటి దారితీస్తుంది. ఇది ఒక ఫైనాన్షియల్ పొజిషను ఒక దివాలా తీసేటటువంటి రూట్లో వెళ్తూ ఉంది. దాన్ని కొంత నడిపాడు ఆయనను కూడా రీప్లేస్ చేయడం అంటే మరి నియంతృత్వ ధోరణి, మీరు చేస్తున్నటువంటి వ్యవహారము, మీరు ఎవరివో కండ్లకు కనపడ్డంలే. మీరంతా జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని నేను ఒకసారి ఛాన్స్ ఇయ్యమని అంటే వేశారు. కానీ మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో మీ పరపతి పోగొట్టుకుంటున్నారు. మీరు జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే గెలిచారంటారా? అంతకు తప్పితే ఏముందండి? 2 చెప్పాలి ఇక్కడ. ఈరోజు 2 మనము చెప్పాలి అని అంటే అపోజిషన్ లీడర్ ఏమో ఎన్టీ రామారావు అల్లుడు, చంద్రబాబు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఇంతకు తప్పితే వేరే ఏముంది చెప్పండి? ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు యంగ్ ఏజ్లో. చూసి జగన్మోహన్ రెడ్డి గారు I think he became chief minister at the age of 41 or 42. I think so. 42 అనేది ఒక చిన్న యంగ్ ఏజ్లో ఒక అవకాశాన్ని ఇచ్చారు ప్రజలు. చాలా ఇట్లాంటివి చేసుకొని అన్నీ నెత్తికి తెచ్చిపెట్టుకుంటున్నాడు ఆయన. అంతే ఆయన మరి ఈరోజు అన్నీ సూసైడల్ చేసుకునేటటువంటి రాజకీయాలలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు. ఆత్మహత్యలను పదే చేసుకుంటున్నాడు. కొసవీపుడితో బయటకు వస్తున్నాడు. కోర్టులలో అయితే అన్నీ వ్యతిరేకతనే. అంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. మీకు నచ్చిన ఈ ఏపీ గవర్నమెంట్లో మీకు నచ్చిన ఒక పథకం కానీ, మీకు నచ్చిన ఒక పని కానీ ఏమైనా ఉందా అనిపించిందా వెతికితే? చూడండి, పథకాలు అన్నవి ఒకటి ఉంది విజయారెడ్డి గారు. ఇఫ్ యూ సీ ద హిస్టరీ అయితే ప్రజెంట్ పరిస్థితులలో కూడా మన ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదు. ఒక కుటుంబం ఉంది, కుటుంబానికి స్టేట్కు పెద్ద తేడా లేదు.
ఎన్నో కుటుంబాలు కలిసి ఒక స్టేట్ అవుతుంది. కుటుంబం ఎట్లా జరుపుకుంటామో, కుటుంబ పెద్ద ఏ రకంగా నడుపుతారో, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారో ఏ ఇబ్బంది లేకుండా, అది జరిగేది ఎప్పుడు అంటే నీ దగ్గర ఆదాయాన్ని మించి పోయినటువంటి కుటుంబాలు ఎన్నో నలిగిపోయినాయి, అప్పులపాలైనాయి. ఈరోజు ఏవి కూడాను ఆ కుటుంబాలు చితికిపోయినటువంటి కుటుంబాలే తప్ప సుఖంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు కాదని. ఆదాయము ఆందన్నే అట్టానే ఖర్చా రూపాయ, అంటే ₹1 మీరు ₹1 అన్నటువంటిది మీ ఆదాయం అయితే రూపాయ ఖర్చు చేసినప్పుడు ఏ కుటుంబం నిలబడదు, కొలాప్స్ అయిపోతుంది. అట్లాగే ఈరోజు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా పథకాలు, ఎవడు అడిగినాడు పథకాలను? ఎవడైనా కదండి. బియ్యం పథకము విజయారెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీస్ మనం చూసినప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. మా లాంటి రాయలసీమ లాంటి ప్రాంతాలలో, కరువు ప్రాంతాలలో దాన్ని అప్రిషియేట్ చేశారు. కానీ బియ్యం పథకం ఈరోజు అవుట్డేట్ అయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకునంటే అక్కడ ఇస్తున్నటువంటి బియ్యం ఎవ్వరూ తినడం లేదు. ఏదైతే ప్రభుత్వం ద్వారా వస్తూ ఉందో డీలర్ల ద్వారా తీసుకుపోతున్నా, మళ్ళీ దానికి తినని బియ్యాన్ని తీసుకొని పోయి ఇంటికాడ వేయాలంట, వాలంటీర్లను పెట్టారు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి వేసి ఒక వ్యాన్ పెట్టారు, దాంట్లో తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలంట. ఎవడు అడిగినాడండి మిమ్మల్ని? ఎవడన్నా అడిగినాడా మిమ్మల్ని? ఆ బియ్యం తినడమే లేదు. మీరు ఇస్తున్న బియ్యాన్ని పక్కకు పోయి ఏదో ఇడ్లీకో, లేకపోతే ఇడ్లీ పిండి కోసమో, లేకపోతే దోశ పిండి కోసమో, లేకపోతే పశువుల దానా కోసం అమ్ముకుంటున్నారు తప్ప తినడంలే. సన్న బియ్యమే తింటున్నారు ప్రతివాడు. అంటే బాగా జీవన ప్రమాణాలు పెరిగినాయి. మీరు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరం 85వ సంవత్సరం పెట్టినటువంటి పథకాన్ని, అంటే దాదాపుగా 35 ఇయర్స్ బ్యాక్ ఉన్న పథకాన్ని కంటిన్యూ చేయడమే ఈరోజు తప్పు. దాంట్లో సన్న బియ్యం కోరుతున్నారు ప్రజలు. సన్న బియ్యము ఇస్తే ఖచ్చితంగా కమ్మగా తింటారు. కానీ ఈరోజు మీరు ఇస్తున్న బియ్యాన్ని ఎవడు తినడంలే. అసలు వాస్తవంగా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ పిల్లని ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఏ బియ్యం తింటారా ఆ ఇంట్లో అని అడుగుతారు. అడిగితే స్టోర్ బియ్యం అంటే పిల్లనియరు, ఊరు బయట నుంచి వెళ్ళిపోతారు. సన్న బియ్యం తినే ఇంటికే పిల్లని ఇచ్చేది అన్నటువంటిది కూడా పేద వర్గాల్లో, పేద కుటుంబాలలో జరుగుతున్న వ్యవహారం. అంటే జీవన ప్రమాణాలు మారినాయి. మీరు సన్న బియ్యం ఇవ్వకుండా తినని బియ్యాన్ని, అది కూడా వ్యాన్లో తీసుకుపోయి వాలంటీర్ ద్వారా ఇంటికాడ ఇచ్చి మీరు వస్తున్నారు అంటే ఈ పథకానికి ఏమన్నా అర్థం ఉందా? వాలంటీర్ వ్యవస్థకి ఏమన్నా అర్థం ఉందా? ఏం చేస్తున్నారు మీరు? ఎవడు అడిగినారు కాబట్టి ఈరోజు మీరు ప్రతి వాళ్లకు పథకాలని చెప్పి ఇస్తున్నారు. మీరు ఏమైపోతుంది? ఈరోజు మీ దగ్గర ఆదాయం లేదు, అప్పులపాలు చేసి పెట్టారు, బ్యాంక్రప్ట్ అయిపోతుంది ఈరోజు ఈ స్టేట్. శ్రీలంక చూద్దాము. ఈరోజు శ్రీలంకలో ఏం జరుగుతూ ఉంది? శ్రీలంకలో ఈరోజు చాలా మంచి నేషన్ అండి ఇది. టూరిజానికి కానీ, లేకపోతే ప్రొడక్షన్ ఆఫ్ టీకి కానీ, లేకపోతే రెయిన్ఫాల్ కానీ, అన్నీ ఏ రకంగా చూసినా చాలా మంచి కంట్రీ అది. అసలు మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ కంటే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ అది శ్రీలంక. ఈరోజు శ్రీలంక గతి ఏమైపోయింది? పాలు ఎంత అక్కడ తెలుసా? 1500 రూపాయలు ఒక ప్యాకెట్, 1 లీటర్ పాలు. అంటే దాని ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేటు నాకు తెలిసి ఒక అడుగు శ్రీలంక కంటే ముందుందేమో కానీ వెనకలేదు. కానీ ఇదంతా కూడా ఓర్చుకోలేక అసూయతోటి శ్రీలంకతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారని సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు. ఊరికి అనవసరమైనటువంటి పథకాలు తీసుకొని వచ్చి ప్రజాధనాన్ని ఎవడన్నాడండి? ఈరోజు చూడండి ఈ స్టేట్లో పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? విజయారెడ్డి గారు ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక హర్యానా అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. ప్రతి వాళ్ళు వినాలి, అవసరమైతే దాన్ని మీరు తీయండి, దాన్ని బయటికి తీయండి. ఆ హర్యానా అసెంబ్లీ సమావేశాల దాంట్లో ఉన్న డిబేట్స్ను మీరు తీయండి. ఏం జరిగింది? పంజాబ్ హర్యానా విడిపోయినప్పుడు చండీగఢ్ కామన్ క్యాపిటల్. చండీగఢ్ కామన్ క్యాపిటల్గా 5 సంవత్సరాలే ఇచ్చింది.
వాళ్ళ డివిజన్ బిల్లులో. 5 సంవత్సరాల తర్వాత హర్యానా వాళ్ళు క్యాపిటల్ సిటీ కట్టుకొని వాళ్ళ దానికి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ రాజధాని వాళ్ళకని చెప్పారు. చెప్తే ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు దాటిపోతూ ఉంటే మొన్న కొత్తగా ఆప్ అక్కడ రూల్లోకి వచ్చింది. మాన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఏమని? అసెంబ్లీలో మా చండీగఢ్ను వదిలిపెట్టిపోండి, మా చండీగఢ్ను మాకు ఇవ్వండి, మా క్యాపిటల్ అది అని రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. దాని పర్యవసానంగా హర్యానా ఎమర్జెన్సీ అసెంబ్లీ సమావేశం జరిపి మేము కాల్ చేయం పోన్నారు, కట్టియండి మేము పోతామన్నారు. ఓకే, అంటే నేనేం చెప్తున్నాను, ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు, నేనేం చెప్తున్నానంటే డే 1 చెప్పాను విజయారెడ్డి గారు, డే 1 చెప్పాను. ఏమని? ఇది 10 సంవత్సరాలకు ఇచ్చారు. అవును, హైదరాబాద్ నగరం 10 సంవత్సరాల కోసం మనకు డివిజన్ బిల్లో పెట్టారు. నేను ఆనాడే చెప్పాను, నేను మరి చండీగఢ్ పంచాయతీ ఇంతవరకు తెగలేదు. మీరు 100 సంవత్సరాలైనా కూడా హైదరాబాద్ నుంచి మిమ్మల్ని పంపించే శక్తి ఎవరికి లేదు. ఈరోజు మీరు ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఫలంగా ఎందుకు పోయినట్లు? చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకొని ఆయన గుంటూరు విజయవాడ మధ్యన నేను క్యాపిటల్ కట్టాను అని చెప్పి ఆయన అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు టీవీలో చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లేచి మాకు సమ్మతమే, మీరు అక్కడ కట్టండి అన్నాడు. అసలు దీనికి మూల కారణం ఏంటి? ఎందుకు మీరు ఖాళీ చేయాల్సి వచ్చింది? ఎందుకు మీరు హైదరాబాద్ను అక్కడ ఒప్పచెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది? వై? దీని మీద మనము లోతుగా పరిశీలిస్తే ఒక చిన్న కేసు, రేవంత్ రెడ్డి గారు అదే కారణం అంటారా? కట్టలు తీసుకొని పోయి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ఓటు కోసము అని చెప్పి కట్టలు ఆడబెడుతుంటే చాలా నీట్గా ప్లాట్ చేసి దాన్ని అంతా వీడియోగ్రాఫ్ చేసి ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి ఆ వాయిస్ను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అది రికార్డ్ అయ్యి ఫలానా వాళ్ళది ఇది వాయిస్ అని కూడా తేలి కేసు బుక్ అయ్యింది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇండియాలో, ఇండియన్ డెమోక్రసీలో చాలా సీరియస్ మ్యాటర్. దాన్ని మేనేజ్ చేస్తున్నారు తప్ప ఇంతకంటే ఘోరమైనటువంటిది ఇంకోటి ఉండదు. ఆ రోజు కేసు బుక్ చేసేటప్పటికి ఇంకేముంది, హైదరాబాదును పోగొట్టుకొని గుంటూరు విజయవాడ మధ్యకు పోవడానికి కారణం ఆ కేసే, రేవంత్ రెడ్డే, ఆ కట్టలే. భయపడి ఒత్తిళ్లకు లోనై ప్రెషర్ పెట్టేటప్పటికీ, బ్లాక్మెయిల్ చేసేటప్పటికీ ఎంతో కాలంగా డెవలప్ చేసుకొని ఉన్నటువంటి హైదరాబాద్ నగరం దాన్ని వదిలిపెట్టి పోయి ఆడ గుంటూరు విజయవాడ దిక్కు లేదాడ 4 పంటలు 3 పంటలు పండించేటటువంటి ఆ పంటలు పండించుకునే రైతుల నోట మట్టి కొట్టి చివరకు వాళ్ళను ఇది చేసి అక్కడ కట్టి ఆయన కడితే ఈయన వద్దని, ఈయన విశాఖపట్నం అని. ఎవడండి ఇదంతా? దీనికి మూల కారణం రేవంత్ రెడ్డి, దీనికి మూల కారణము నోటుకు ఓటు కేసే. అంత ప్రెజర్ వచ్చిందంటారా వదిలిపోవడానికి? ఖచ్చితంగా లేనిది అప్పటి వరకు విజ్ఞాపకం చేస్తున్న విజయారెడ్డి గారు, చాలా బాధాకరంగా మాట్లాడుతున్నాను నేను, మీకు చెప్తున్నాను. నేను అంతకుముందు కృష్ణా జలాల కోసము ఒక వివాదం జరిగితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆర్మ్డ్ పోలీసులు, తెలంగాణ ఆర్మ్డ్ పోలీసులు ఇద్దరు ఎదురుగా నాగార్జున సాగర్ డ్యామ్ మీద తుపాకులు గురి చూపించుకోలేదా, గురి పెట్టలేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఈ మహానుభావుడు ఇంకోటి చేశాడు, మీరు మర్చిపోతున్నారు. మీరంతా కూడా అంత 4-5 సంవత్సరాలకే మర్చిపోతున్నారు. మెమరీ ఈజ్ వెరీ వెరీ షార్ట్. ఐ హోప్ సో అందరిది. ఆయన ఏమన్నాడు? హైదరాబాద్ నగరంలో ఇది మా సిటీ, ఇది ఇక్కడ మేము 500 పోలీస్ స్టేషన్లు తెరుస్తాం, ఇక్కడ మా సొంత పోలీస్ స్టేషన్లు అవి, ఆంధ్ర పోలీస్ స్టేషన్లు హైదరాబాద్లో అన్నాడు. అంత సీరియస్గా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా తట్ట బుట్ట అంతా సర్దుకొని విజయవాడ గుంటూరు మధ్యన కట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? మీకు హర్యానా
ఏదైతే 3 రోజుల కిందట జరిగిన డిబేట్ ఏదైతే జరిగిందో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును, జగన్మోహన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డిని ముగ్గురిని కలిపి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆ సమావేశాన్ని చూపించండి. పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు మీరు. దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈరోజు హైదరాబాద్ ఆ రోజు దాని వెనకాల కూడా మంచి భారీ స్కెచ్ జరిగింది. అయితే ఖచ్చితంగా తెలివి తక్కువ పనిలో పడ్డారా అయితే వీళ్ళు? ఇట్ ఈస్ బ్లాక్మెయిల్, దట్స్ ఆల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రెషర్ పాలిటిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు చేసిన తప్పిదం. హైదరాబాదు నగరాన్ని కొన్ని దశాబ్దాల నుంచి డెవలప్ చేసుకుంటే రేవంత్ రెడ్డి కట్టలు తీసుకొని పోయి ఆడబెడితే రికార్డు చేసి దాన్ని కేసు బుక్ చేసి చివరికి ఏమైంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల పాలైపోయింది. ఒక చిన్న ప్రశ్న, ఒకవేళ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఏం చేస్తుండే? 100 సంవత్సరాల వరకు కూడా గల బతికింటే హైదరాబాదే రాజధాని. నువ్వు ఏం పీక్కు. 10 సంవత్సరాలే కదా చెప్పింది. 10 సంవత్సరాలు కాదు, వాళ్ళకి చెప్పింది 5 సంవత్సరాలే. విజయారెడ్డి గారు హర్యానాకు, చండీగఢ్ 5 సంవత్సరాలే మీరు ఉపయోగించుకోవాలి, తర్వాత వెళ్ళిపోవాలన్నారు. మనకన్నా 10 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకా 10 దాటలే, ఇంకా 2 ఏళ్ళు ఉంది. 100 సంవత్సరాల వరకు కూడా. ఇప్పుడు ఏముంటుందంటే టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ జస్ట్ సే దట్ రేపే వెళ్ళిపోతామని ఇంకా వీలు లేదు. వాళ్ళు ఏమంటున్నారు? మాకు కట్టివ్వండి మేము పోతామంటున్నారు. వీడు కట్టేది లేదు, వాడు పీకేది లేదు, పడగొట్టేది లేదు. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పెద్ద లాస్ జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్కు. చాలా పెద్ద లాస్ ఇద్దరి వల్ల జరిగింది. ఒకటి ఇద్దరు కాదు, ముగ్గురి వల్ల. ఎవరెవరు? ఒకటి రేవంత్ రెడ్డి నోట్ల కట్టలు, రెండవది చంద్రబాబు నాయుడు, మూడవది అసెంబ్లీలో లేచి నిలబడి మాకు సమ్మతమే గుంటూరు విజయవాడ మధ్యన అని చెప్పి అన్నదానికి జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి లేచి ఎస్ అనడం. ఆ రోజు డిబేట్లో మీరు ఎందుకు పోతున్నారు? నోటుకు ఓటు కేసు ఒక వ్యక్తి మీద చుట్టుకున్నటువంటి కేసు వల్ల మీరు షిఫ్ట్ చేయొద్దండి. హైదరాబాదు ఇంకా మనకు చండీగఢ్ మాదిరిగా ఎన్నాళ్ళైనా ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి. అంటే కేసీఆర్కి భయపడినారా? ఎందుకులే మన దుకాణం మనం పెట్టుకుందామని. భయపడడం ఎందుకు? పరపతి పోతుంది, నీ కథ అవుతుంది, నువ్వు మొత్తం ఊరు ఇచ్చిపెట్టి పోవాల్సిందే. పల్లెటూరులో అంటుంటారు, ఎవడన్నా దుర్మార్గుడు ఉంటే పారా అంటుంటారు, ఊరు ఇచ్చిపెట్టి పోవాలంటుంటారు. అట్లా నోటుకు ఓటు కేసు తీస్తా చూడు బయటికి అనేటప్పటికీ ఏమండి ఈ దురదృష్టం అండి. ఇదంతా మన దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒక వాస్తవంగా వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఎక్కడ చరిత్రలో, దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇటువంటి ఇన్సిడెంట్ అనేది ఎక్కడా జరగలేదు. అది కేసీఆర్ చేసినటువంటి ప్లాట్. దాంట్లో చాలా తెలివైన వాడు. ఎదుర్కొందురా ఒకవేళ మాకు ఖచ్చితంగా హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ కావాలని ఏ మేర యుద్ధమైందో, ఏ మేర ఉద్యమం మొదలుపెట్టారో చూశారు తుది వరకు కూడా. ఒకవేళ మీరు పోము అని అనుంటే ఎట్లుంటుండే పరిస్థితి? క్వశ్చనే లేదు. చట్టాలు ఉన్నాయి వాటికి. మీరు బలవంతంగా చేయనీకే లేదు. అటు ఒక్క బలవంతం చేస్తే ప్రెసిడెంట్ రూల్ పెడతారు, యూనియన్ టెరిటరీగా దాన్ని డిక్లేర్ చేస్తారు. అమ్మో, ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ గారి మాటలు వింటే కేసీఆర్ షాక్ అవుతారేమో, ఇట్లా ఉండున్న పరిస్థితి అనేది. యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసి చండీగఢ్ ఏ రకంగా కామన్ క్యాపిటల్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతుందో ఏం పీక్కోలేరు. నేను చెప్తున్నాను మీకు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా హర్యానా వాళ్ళు చండీగఢ్ను వదిలిపెట్టి మంచి అవకాశం వదులుకున్నారు ఏపీ. దారుణం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్రప్ట్ అయిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి అయినా అనొచ్చు కదా, ఎందుకని వీళ్ళంటే నువ్వు ఓటుకు అనలేదండి. అంటే కృష్ణా జిల్లాలో, అంటే గుంటూరులో అక్కడ ఓట్లు పడవన్నటువంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఆ రోజే కనుక నువ్వు చేసింది తప్పు, యు రిజైన్. మీరు ముఖ్యమంత్రిగా ఒక కేసులో ఇరుక్కున్నారు, మీరు యు రిజైన్ అండ్ గో అవే. అంతేగాని మీరు దీనికి హైదరాబాద్ నగరాన్ని ఇచ్చిపెట్టి మీరు ఇంకో చోట కడతామనేది కాదు. మనకి ఇంకా చండీగఢ్ మాదిరి ఇంకా 100 సంవత్సరాలు ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మన సిటీ, మనం డెవలప్ చేసింది ఇది. ఈ సిటీని వదిలిపెట్టి పోయి ఎక్కడో అడవిలో యాడ్నో అరటి తోటల కాడ, లేకపోతే
మామిడి తోటల కాడ మిరప తోటల దగ్గర మీరు రాజధాని కట్టొద్దండి, ఇది మనం కట్టుకున్న రాజధాని, దీనికి టైం ఉంది, దీనికి టైం ఇచ్చారు డివిజన్ బిల్లులో, కాబట్టి ఖాళీ చేయొద్దండి అని చెప్పి ఆ రోజు ఎదుర్కోలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి, సమ్మతి ఇచ్చాడు దానికి. ఆ రోజు సేమ్ ఇదే పాయింట్ మీద మీరు మీ వాయిస్ లేవనెత్తారా? డే 1 నేను ఏమన్నారు అప్పుడు మీరు వాయిస్ లేవనెత్తినప్పుడు? నేను అరే ఖాళీ చేయొద్దండి, హైదరాబాద్ అనేది హర్యానా హిస్టరీ, పంజాబ్ హిస్టరీ, హర్యానా పంజాబ్ డివైడ్ అయినటువంటి దాన్ని గురించి ఆలోచన చేయండి, చండీగఢ్ను గురించి ఆలోచన చేయండి, ఇదే కొత్తగా ఇది మనకు, ఖాళీ చేయొద్దండి, ఎందుకు అన్యాయం చేస్తారు ఆ రోజు అన్నాను నేను. ఏమన్నారు అప్పుడు వాళ్ళు? దీనికి మీకు సమాధానం ఎవడు సమాధానం చెప్పేది అసలు అర్థమైతే కదా. అసలు ఈ దేశంలో ఎన్ని స్టేట్లు ఉన్నాయో తెలియదు ఈ నాయకులకు, ఎట్లా డబ్బులు పంచితే అధికారంలోకి వస్తాం. సరే ఓకే, విడిపోయినారు. ఇప్పుడు రాయలసీమ చాలా చాలా ఏండ్ల తడబడి వెనుకబడిన ప్రాంతం అంటున్నారు. మీ దగ్గర నుంచే ముఖ్యమంత్రులు వచ్చారు. సో మనకు రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా, సో ఎవరితోటి పని చేయించుకోలేకపోయారు, డెవలప్ చేయించుకోలేకపోయారు. సరే సరే, ఇప్పుడు 3 రాజధానులు అంటారు, మీకు న్యాయ రాజధాని వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు మీకు హ్యాపీ అనిపించట్లేదా? డెవలప్మెంట్ పెరుగుద్ది అనిపించట్లేదా? రెడ్డి గారు, నేను మొదటి నుంచి చెప్పిన ఇట్స్ ఎ సెటిల్డ్ మ్యాటర్. వన్స్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ ఈజ్ స్పెంట్ ఆన్ సంథింగ్, ఆ ట్యాక్స్ పేయర్స్ మనీ స్పెండ్ చేసి మళ్ళీ మీరు ఆడగాదు ఈడ అన్నీకే వీలు లేదు. ఇట్స్ ఎ సెటిల్డ్ మ్యాటర్. మొదట డే 1 చెప్పాను నేను, ఫస్ట్ డే చెప్పాను 3 రాజధానులు అన్నది లేవనెత్తిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది అయ్యేది కాదు పోయేది, సెటిల్డ్ మ్యాటర్. ఎవరు చెప్పినది పిల్ల శాస్త్రాలు చేస్తున్నారు అన్నది అన్నాను నేను. ఈరోజు ఒకటి చెప్తున్నా, న్యాయ రాజధాని అని బొంకిచ్చారు. ఈడున్న ఎమ్మెల్యే, నేను ఒకసారి ఎక్కడో వెళ్తూ ఉంటే ప్లకార్డు పట్టుకొని థ్యాంక్స్ సీఎం గారు, థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి పిల్లలు, సన్న పిల్లలు, ఇంత కిండర్ గార్డెన్ పిల్లలు, స్కూల్ పిల్లలు తీసుకొని ర్యాలీ తీపిచ్చి వాళ్ళకి ప్లకార్డు పట్టించి దాని మీద రాసి తిప్పారు ఇక్కడున్న ఎమ్మెల్యేలు. ఏది థ్యాంక్స్? ఆ థ్యాంక్స్ ఎక్కడికి బాయనో, యాడ రాజధాని న్యాయ రాజధాని, అన్యాయ రాజధాని, ఇది అర్థమే కావడం లేదు. ఈరోజు అసలు ఈ స్టేట్కు రాజధానే లేదు అనే ఒక కన్ఫ్యూజన్లో ఈరోజు తోశారు ఈ స్టేట్ను. న్యాయ రాజధాని ఇక్కడ వస్తే కంప్లీట్గా మీకు హ్యాపీనేనా? న్యాయ రాజధాని వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఫస్ట్ పాయింట్ కావాలి మనకు. న్యాయ రాజధాని కర్నూలులో వస్తే ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో చదువుకొని ఉద్యోగాలు లేక ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు వస్తారు న్యాయ రాజధాని వస్తే అనేది కావాలి ఫస్ట్ పాయింట్. ఒకవేళ న్యాయ రాజధాని వస్తే బాగుపడేది ఎవరు అని అంటే, ఆ కోర్టు ముందర జెరాక్స్ పెట్టుకొని ప్రింట్ తీసేతోళ్ళు బతుకుతారేమో ఒక 10 మంది. బజ్జీలు ఛాయ్ ఏదో ఆడ వాయిదా పడితే ఇంకా టైం పడుతుంది అంటే బయటకు వచ్చి ఛాయ్ తాగి బజ్జీలు తినేదంటే బజ్జీలు వేసేతోడు బతుకుతాడేమో. కానీ హౌ మెనీ you are going to provide to how many unemployed youth ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు చెప్పండి న్యాయ రాజధాని వల్ల? కంటి తుడుపు చర్యలు తప్ప ఇంకోటి కాదు ఇది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అసలు గుండకాయని తీసుకొని పోయి విశాఖపట్నం, ఎవడు చెప్పినాడు మీకు విశాఖపట్నం అని? ఇక ఎంత దూరం ఇక్కడికి? అమరావతిలో కట్టారు, మీరు మొదలు పెట్టారు దాన్ని, ఏదేదో చివరకు మొన్ననే ఒకటి RRR సినిమాది పెద్ద హిట్ అయినట్టుంది, అది డబ్బులు దండిగానే సంపాదించినారు. ఆయన అప్పుడు బాహుబలి అని, బాహుబలి సినిమా తీశాడు, అది హిట్. అప్పుడు లైమ్లైట్లోకి వచ్చారు ఆయన రాజమౌళి. ఈ రాజమౌళిని పిలిపించాడు చంద్రబాబు నాయుడు. రాజమౌళి మేము డిజైన్ చెయ్యి, నువ్వు మా దీనికి రాజధానికి అమరావతి కడుతున్నాం మేము, ఇక్కడ నువ్వే డిజైన్ చేయాలా, చాలా గొప్పని విను. సార్ మేమేం చేస్తా, ఏదో అట్టముక్కలు పెట్టి సినిమా తీస్తాము, ఊడబెరుక్కొని తీసుకుపోతాము, మేమేడ రాజధాని కడతావయ్యా అని చెప్పి ఇంటర్నల్గా నాకు తెలిసిన విషయం అది. ఇట్లా అనేక రకాలుగా సింగపూర్ అని, చైనా అని, షాంఘై అని, ఓసారి బెయిజింగ్ అని, ఎన్ని రకాలుగానో ఏ సిటీ కనపడతావు. ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో మీరు, బ్రిటన్కి వెళ్ళాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. బ్రిటన్కి వెళ్తే లండన్ ఐ అని ఒకటి ఉంది, దట్ ఈజ్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు లండన్ ఐ అని చెప్పి ఒక పెద్ద వీల్ కట్టారు అక్కడ. ఆ వీలు కట్టే ఆ లండన్ ఐ అన్నటువంటి వీలు, దాని మీద ఆ వీలు మీద కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి రివరు అవతలి గట్టు ఇవి అన్నీ కనపడతాయి. ఆడికి పోయి అమరావతిలో ఇది కడుతున్నా నేను అన్నాడు. మీకు తెలుసో లేదో,
హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది మనకు ఇప్పుడు బ్రిటన్కు తర్వాత ఫ్రాన్స్కు సముద్రం కింద ఒక టన్నల్ ఉంది. అది ఆ? దాన్ని గురించి మాట్లాడాడు, తెలియదు, అవగాహన లేదు. ఈ లండన్ అయి ఈయనేం అమరావతిలో కూర్చొని మొత్తం అంతా చూస్తాడా లేకుంటే ఏం చేస్తాడో మనకైతే తెలియదు. అమరావతిలో కడతానని చెప్పాడు అనౌన్స్మెంట్, మీకు తెలుసో లేదో. ఇంకా అందరు చప్పట్లు కొట్టాడు. అది ఎవడు చప్పట్లు కొట్టినోడు ఎవడో ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాకు పోతే అది అర్థం కాదు, ఎవడో పక్కన నవ్వుతుంటే మనం నవ్వేది. అట్లా లండన్ అంటే ఐదు తెచ్చి పెడతాడేమో అనుకున్నారు, ఏ కథనో. ఇట్లా అన్నీ కూడా స్టోరీలు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరిలో ఎవరి పాలన బెస్ట్గా ఉంటుంది కొంచెం కంపేర్ చేసుకుంటే ఎవరి పాలన బెస్ట్ అంటే అల్లుని పాలన అంటారా, కొడుకు పాలన అంటారా? మరి ఆ విషయాలు చెప్పాలి కదా. అల్లుడా లేకుంటే కొడుకు పాలన బాగుందా అని అడగా. అంటే మళ్ళీ ఇంకొక పాయింట్ ఎంటర్ అవుతుంది. ఎందుకంటే అల్లుడా అని అంటే ఇక్కడ ఆ అల్లుడు ఇక్కడ ఎంటర్ అవ్వబోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అల్లుడు అనిల్ బ్రదర్ ఎంటర్ అవ్వబోతున్నాడు అనే మళ్ళీ వార్తలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అల్లుడా కొడుకా అంటే. నేననేది ఎన్టీ రామారావు అల్లుడా? అదే అర్థమైంది, నాకు అర్థమైంది సార్. కాకపోతే ఈ అల్లుడు కూడా మళ్ళీ దారిలో ఉన్నాడు కదా. చూడండి, ఇద్దరు అల్లుడా కొడుకా ఎవరి పాలన బాగుంది? ఈ స్టేట్ను ఇద్దరు కలిసి పాడు చేశారండి. ఇద్దరు కలిసి సర్వనాశనం చేసి పెట్టారు. ఈ స్టేట్ ఎటువంటి స్టేట్ అండి ఇది? ఎంత పెద్ద, ఇప్పుడు హైదరాబాద్ నగరం చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతూ ఉంది. హైదరాబాద్ సిటీ ఈరోజు మొత్తం ఏషియాలోనే నంబర్ 1 గ్రోత్ ఇప్పుడు అక్కడ కనపడతా ఉంది. ఇన్వెస్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఇట్ విల్ క్రాస్ అండి, నేను చెప్తున్నాను. మీరు సింగపూరు పెద్దగా ఇంకొక 10 yearsలో ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఆ క్రెడిట్? హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతుంది కదా, ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఏముంది, ఇది న్యాచురల్ డెవలప్మెంట్. ఇవన్నీ ఎవడో వచ్చి పిలుచుకొస్తే కేసీఆర్ పోయి 4 తెలంగాణ భాష చెప్పి ఒరే బాంఛత్ అంటే వచ్చేతోళ్ళు ఎవరు లేడు. న్యాచురల్ గ్రోత్ ఇది. ఇదంతా కూడా ఇక్కడ ఉంటే కనుక మనకు సెంటర్ అవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యింది. ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఒక నమ్మకం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు అమరావతికి రావాలంటే ఎవడు రావడం లేదు. ఎందుకు? అమరావతిలో పెడితే మళ్ళీ ఎవడో విశాఖపట్నం ఇంకోటి ఎవడో ముఖ్యమంత్రి వస్తే వానికి సరిపోను ఏదో పులివెందల. ఇప్పుడు ఏ మేలుగా కొంచెం విశాఖపట్నం అన్నారు, మేము ఇడుపులపాయలో పెడతాము అని అనలే. అది కూడా అనిండొచ్చునేమో. భయంకరమైన విషయాలు ఇవి. కాబట్టి రాజధాని అన్నటువంటి ఎవడు వస్తే వానికి అనుకూలంగా ఉండే కాడ పెట్టుకొని పోతా అంటే ఏమన్నా మీనింగ్ ఉందా దానికి? మరి ఏడ పెడితే బాగుంటుంది అంటారు? ఎక్కడ కాదు, సెటిల్డ్ మ్యాటర్ అది. అమరావతి ఈరోజు కట్టారు, అది డిసైడ్ చేశారు. తప్పో ఒప్పో డిసైడ్ చేశారు. దాన్ని మీరు బ్యాక్ తీసుకుపోయినకే అదంతా మీరు పిల్ల చేష్టాలు తప్ప ఇంకోటి కాదు. మీరు చెయ్యలేరు. మీరు 3 రాజధానులు డివైడ్ చేసి నువ్వు పరిపాలన చేస్తావా? ఉండేది 13 జిల్లాలు ఇవి. ఈ 13 జిల్లాలు ఎంత చిన్నది. ఈరోజు కర్నూలులో నేను పొద్దున జిల్లాలు పెంచినారు కాదండి, నీవు జిల్లాలు పెంచుందా 50 పెంచు. యు సీ ల్యాండ్ కెనాట్ ఎక్స్పాండ్. మీరు ఇంకంగా 50 పెట్టుకో, పెద్దదంటే ఎట్ అవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా ఎంత చిన్న స్టేట్ అంటే ఇది. వీళ్ళ నిర్వాకం వల్ల చివరకు మనము ఈడ టీ తాగి పొద్దున 4 గంటలప్పుడు బయలుదేరిపోతే విశాఖపట్నానికి పోయి మళ్ళీ రాత్రికి ఇంటికి తిరిగి రావచ్చు. అంత చిన్న స్టేట్ ఇది. ఈ స్టేట్లో ఇన్ని సమస్యల ఎంత బాగా చేయవచ్చండి ఈ స్టేట్. సరే పోయింది, మురిగిన కాలు నరుక్కోవాల్సి, లేకపోతే సెప్టిక్ పెరిగిపోతుంది. నరుక్కున్నాం, పోయింది. ఉన్నదాన్ని ఏ రకంగా చేయాలి? ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కొన్ని వేల కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. నువ్వు కేసీఆర్ ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా తెలంగాణ యాసలో మాట్లాడినా నువ్వు సముద్రం తెచ్చుకోలేవు. ఇంతకుముందు మనం అంటుంటే ఏదో పోయినారంట, అంజయ్య గారు ఇందిరాగాంధీ దగ్గరికి పోయినాడు. పోయి మేడం నాకు అన్నీ ఉండేవి మేడం, ఇట్లా బుద్ధుని విగ్రహం పెట్టి అన్నీ పెట్టి ఆడ ట్యాంకు బండు దగ్గర విగ్రహం పెడుతుంటే దాని కింద పడి చచ్చిరి, బాగానే అటనే నిలబెడితే దాన్ని బాబా ఏం చేస్తే, కానీ ఒక్కటి లేదు మేడం, అందరూ అడుగుతున్నారు సముద్రాన్ని పెట్టు మేడం అని అడగట ప్రధానమంత్రి.
అంజయ్య ఈజ్ ఇట్ రియల్ సార్? హౌలే సముద్రకు కైసా లాతే రే ఒరే హౌలే అది దట్ట అమ్మ అట్టా ఈరోజు నీకు కేసీఆర్ సముద్రం కావాలని పోయి మోడీని అడిగితే ఇస్తాడా? అది కెనాట్ జస్ట్ చేంజ్ ది జియోగ్రఫికల్ సెటప్ అనమాట. ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఏ దేశానికి లేదు, దేశమే చెప్తున్నాను నేను. అటువంటి కోస్ట్ లైన్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ఎక్కడ మన తమిళనాడు బార్డర్ దగ్గర నుంచి ఎక్కడో ఒరిస్సా బార్డర్ వరకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఉంది మనకు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. రాజధాని ఇక్కడ పెడదామా అక్కడ తిక్క తిక్క మాటలు, తిక్క కథలు, కోతికొమ్మ చాట, ఈడ వేసి కొడితే ఆడబడితే ఆడి నుంచి తీసుకురావడం, ఈ మళ్ళీ అదే పుల్లని తీసుకొచ్చి ఇట్ట కొడితే ఇట్టపోతే ఆడిపోవడము, ఇదే సరిపోయే 3 ఏళ్లలో. ఈ చంద్రబాబు నాయుడు ఆయన మరి ఏమైందో ఏమో, ఆరోగ్యం బాగుందో లేదో ఈ మధ్య కలవలే. ఆయననేమో ఇంకా లోకేష్ బాబుని ఇడిచిపెట్టినాడు బయటికి రంగంలోకి. ఆయన కూడా ఏదో మాట్లాడతాడు. ఇదంతా సరే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన అట్లనే ఉండింది, జగన్మోహన్ రెడ్డిది అట్లనే ఉండింది. ఏపీనంతా ఏమంటారు అధ్వాన స్థితికి తీసుకొచ్చారు. మరి ఎవరు వస్తే గాడిలో పడుతుంది అనుకుంటారు? ఎవరిని మరి ప్రజలు ఇప్పుడు ఎంచుకోవాల్సిన తరుణం ఉంది? మోడీని ఎంచుకోవాలి, అంతకు తప్పితే ఏం. అంటే మీరు బీజేపీలోనే ఉన్నారు కదా? ఉన్నాను కదా. జరుగుతుంటాయి మామూలు అవమానాలు విమానాలు అన్నీ జరుగుతుంటాయి. పార్టీలలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది ఎవరో చేసినటువంటి వ్యవహారాల వల్ల హ్యాపీగా ఉన్నారా మీరు? బీజేపీలో హ్యాపీగా ఉన్నారా? అన్హ్యాపీయా హ్యాపీ అనేది ఎట్లా డెఫినేషన్? హ్యాపీ వాట్ ఈస్ మీరు ఏమనుకోనంటే ఒక్క మాట, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హ్యాపీ? అంటే హ్యాపీ మీన్స్ అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య కాలంలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి పని అయిపోయిందా అనుకునే వరకు వచ్చిందా పరిస్థితి? అంటే బీజేపీలోకి పోయిన తర్వాత అసలు మీరు ఫేడ్ అవుట్ అయిపోయినారా? ఎవరు చెప్తున్నారు మీకు? ప్రజలు ఎంతమంది ప్రజలను కలిశారు మీరు? నాట్ బై పర్సెప్షన్. మీరు హైదరాబాద్ నుంచి మీరు కారులో వచ్చినారు, దిగినారు, కెమెరాలు 2 పట్టుకొచ్చినారు, అసిస్టెంట్స్ని పట్టుకొచ్చినారు. వీళ్ళు చెప్పిందే వింటే ఎట్లా? ఒక ఆయననేమో నంది కొట్టుకురు, ఒక ఆయననేమో ఆయన కొల్లేరు పక్కన భీమవరము అనేది. మీరు ఎంతమంది ప్రజలతో ఇంటరాక్ట్ అయినారు? మీ పనే మీరు ఎవరో మైసూరారెడ్డిని కలిసినా అన్నారు, లేకపోతే ఇంకోని కలిసినారు, అంతవరకే. కానీ గ్రౌండ్ రియాలిటీస్ మీరు చూశారా? చాలా కష్టం గ్రౌండ్ రియాలిటీస్ చూడాలంటే. కానీ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత నిజమేనా అప్పుడున్నంత ఉధృతి కానీ అప్పుడున్నంత ఇది కానీ ఉందంటారా? మీరు వాస్తవంగా చెప్పాలి. విజయరెడ్డి గారు, నేను 2 విషయాల కోసం భాజపా పార్టీలో చేరాను. నేను, నా కూతురు శబరి, డాక్టర్ శబరి. నేను చేరేదానికి కారణము 2 చాలా సూటిగా. ఒకటి దేశ రక్షణ, ఒకటి మోడీయే లేకపోతే ఈ దేశము ఎప్పుడో యుక్రెయిన్ మాదిరిగా ఎప్పుడో అయిపోయేది మన దేశం కథ. మోడీ కాబట్టే ఎవడు దీని మీద ఈగ వాలకుండా పెట్టాడు ఆయన. అది ఒకటి, ఒక నమ్మకం. రెండవది రాయలసీమ, ఇది డెవలప్ కావాలి. ఎవరి చేత కాదు, అందరు అబద్ధాలు చెప్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, పవర్లో లేనప్పుడు ఇంకొక మాట. పవర్లో ఉన్నప్పుడు రాయలసీమ గురించి అసలు మాట్లాడరు, పవర్లో లేనప్పుడు రాయలసీమ, జై రాయలసీమ, రాయలసీమ బాబా కలవరిస్తారు రాయలసీమ గురించి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఒక మోడీ తప్ప, నేను ఫస్ట్ నుంచి నేను భాజపాలో చేరినప్పటి నుంచి చెప్తున్నాను, చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇది, చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉన్నటువంటి ఏరియా. ఈరోజు 68,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవి ఫన్నీ థింగ్స్, ఇవన్నీ చెప్పాలంటే మీరు చాలా టైం పడుతుంది. కానీ బట్ చెప్పాలి, చెప్పాలి. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది అని నాకు ఒక నమ్మకం. ఈరోజు చూడండి, 68,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మనకు ఈ దేశంలోనే అత్యంత పెద్ద జిల్లా అనంతపురం. 19,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది జిల్లా. అట్లాగే కర్నూలు 17,800 స్క్వేర్ కిలోమీటర్స్, ఒక 100 అటు ఇటులో. ఇంకా మనము వెళ్తే కడపకు, ఇది నియర్లీ 16,000 ఉంది, 15,000 చిల్లర. చిత్తూరు కూడా అంతే, కడప చిత్తూరు ఒకే ఎక్స్టెంట్లో అటు ఇటులో ఉన్నటువంటివి. చాలా పెద్ద జిల్లాలు ఇవి, చాలా పెద్ద జిల్లాలు.
ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్ సింగిల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ, దట్ ఈజ్ కృష్ణా జిల్లా, లేకపోతే మన కెమెరామ్యాన్ ఉన్నటువంటి వెస్ట్ గోదావరి జిల్లా. దీని ఎక్స్టెంట్ ఎంతో తెలుసా? జగన్కు తెలుసా, లేకపోతే మీకు తెలుసా, లేకపోతే ఇంకా మన ఇప్పుడున్నటువంటి 18 ఏళ్ళలో 19 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలుసా ఎక్స్టెంట్? ఇట్ ఈస్ లెస్ దెన్ 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ కృష్ణా జిల్లా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో 6,000, 7,000, 8,000, సారీ కరెక్షన్. శ్రీకాకుళం జిల్లా 6,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఒక్కొక్క జిల్లా, రాయలసీమలో ఉన్న ఒక్కొక్క జిల్లా 3 జిల్లాలు పెడితే కానీ సమానంగా అంత ఎక్స్టెంట్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవన్నీ కూడాను స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈరోజు. మరి ఇంత పెద్ద ప్రాంతంలో ఎంత మినరల్ వెళ్తుందండి, ఎన్ని ఖనిజ సంపద ఉంది, నీళ్లు లేవు పండించుకోనీకే. అసలు నదులైతే తుంగభద్ర ఉంది, లేకపోతే కృష్ణ ఉంది, మాకు పెన్నా ఉంది, కుందు ఉంది, ఎన్నెన్నో రివర్స్ ఉన్నాయి, చుట్టూ నదులే ఉన్నాయి, కానీ తాగేదానికి నీళ్లు ఉండవు ఈ ప్రాంతంలో. ఇవన్నీ రిసోర్సెస్ లేక కాదు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు, చాలా చక్కగా చెప్పారు. ఏమనంటే అందరు ముఖ్యమంత్రులంతా మీ ప్రాంతం రాయలసీమ వల్లే కానీ వీళ్ళు ఏం చేయలేదే అని. కరెక్ట్. ఎంతమంది ముఖ్యమంత్రులు? దాదాపుగా 80% ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చేసినారు మరి? అయ్యా, ఈరోజు రాయలసీమ ఏమీనంటే ఇది ఏముంది లేదు, ఇంక చేసినా చేయకపోయినా ఏదో హీరో వర్షిప్ మనకేస్తారు ఓట్లు అన్నటువంటి ధీమా తప్ప ఇంకోటి కాదు. చేయకున్నా ఓట్లు వేస్తున్నారు పాపం. ధర్మాత్ములు ఏం చేస్తాము, ఏదో మనోడరా ఏనరా ఆయన తప్పితే ఈయన తప్పితే ఆయన. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఈ ప్రాంతం ఇంత నెగ్లిజెన్స్కు, మీరు అన్నట్టుగా నెగ్లిజెన్స్కు గురి అయింది. ఇంత అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎందుకో మూలకు బారేశారు. నీళ్లున్నా ప్రాజెక్టులు కట్టడం లేదు, రిజర్వాయర్లు కట్టడం లేదు. మెయిన్గా ప్రాజెక్టులు మస్తు కడతారు మీరు. ప్రాజెక్టులు ఏదో ఆ ప్రాజెక్ట్ అంటావు, ఈ ప్రాజెక్ట్ పేరు పెడతావు, దానికి ఇంకో పేరు పెడతావు, సచ్చినోని పేరు బతికినోని పేర్లు పెట్టుకుంటూ పోతుంటావు నువ్వు. అవి కాదు కావాల్సింది. ఎన్ని నీళ్లు మనం స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కావాలి రాయలసీమ. అవి తుంగభద్ర జలాలు కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు. వర్షాలు పడినప్పుడు ట్యాప్ చేసి ఆ నీళ్లను స్టోరేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి రావాలి రాయలసీమకి. అదొకటే మార్గం. మరి ఎవడు ఎందుకు మీరు చేయడం లేదు? ఊరికే కంటి తుడుపు చర్యలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటావు, అందరి నీవా అంటావు, లేకపోతే అందరి నీవా కింద ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాలు ఎండిపోయా. ఎల్ఎల్సి, అదే రకంగా కేసీ కాల్వ, ఇవన్నీ కూడా ఊరికే మాటలు. ఇప్పుడు ఏదో కాకమ్మ పిట్టమ్మ కథలు అంటారు, ఇంగ్లీష్లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు వీటిని. అవి విని 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 రాయలసీమ వాళ్ళు, మాలాంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ బోర్ కొట్టిపోయింది. దీంట్లో నాకు ఒకటే అభిప్రాయం. నేను అడుగుతున్నా, మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ బ్యాక్వర్డ్ స్టేట్ ఏరియా ఏదైతే ఉందో, పేదరికం ఎక్కువగా ఉన్న ఏరియా ఈ రాయలసీమ, తాగేందుకు కూడా నీళ్లు లేని ప్రాంతం ఇది, వలసలు పోతున్నటువంటి ప్రజలు వలసలు పోయి బతికే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో బాగు చేయాలంటే మీరు అడాప్ట్ చేసుకోమని అడుగుతా ఉన్నాను నేను. మోడీ గారిని ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోమని అడుగుతా ఉన్నాను. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ రాయలసీమ ఈ మోసగాళ్ళ చేతుల్లో నుంచి బయటపడదనేది నా నమ్మకం. అంత మోసగాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అన్నీ కాకిమ్మ పిట్టమ్మ కథలు చెప్పే నాయకులు వీళ్ళు. రాయలసీమ మీద ప్రేమనే లేదు, రాయలసీమ అంటేనే అసహించుకునేటటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. అందుకే రాయలసీమ ముందుకు పోవడం లేదు. అందుకే నేను మోడీ గారిని ఎట్టయినా సరే జీవితకాలంలో ఆయన నచ్చజెప్పి ఈ ప్రాంతాన్ని ఆయన చేతుల్లో పెట్టాలన్నటువంటి ఒక ధ్యేయంతోనే బాధ్యతలో చేరారు. వస్తుందంటారా అవకాశం? అంటే రెండే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు చూసుకుంటే. 2 ప్రాంతీయ పార్టీల ఇదే కనిపిస్తుంది, 2 జాతీయ పార్టీలు కాస్త చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండింటి వైపే చూస్తారు జనాలు. సో మీరంటున్నారు, మీ చూపట్లున్నట్టుంది. ఈరోజు రాజకీయం అనేది చాలా పాదరసం లాంటిది. మీరు చూడండి, కర్ణాటక
కర్ణాటక స్టేట్లో బీజేపీ చాలా బాగా బలపడింది. యూ రైట్ ఇట్ ఆన్ ద వాల్. కర్ణాటకలో ఒక్క 6 నెలల కిందట బీజేపీ వాళ్ళకి డౌట్గా ఉండింది, అక్కడ మనం మళ్ళీ పవర్లోకి వస్తామో రాము. కానీ ఈరోజు ఎంత స్ట్రెంగ్త్ పెరిగిపోయిందంటే, ఈరోజు భాజపా అత్యంత పెద్ద మెజార్టీతో కర్ణాటకలో మళ్ళీ గెలవబోతా ఉంది. యూ రైట్ ఇట్ ఆన్ ద వాల్. అట్లాగే ఈ స్టేట్లో క్యాన్ సే ఎనీథింగ్. భాజపా తీసుకుంటున్న నిర్ణయాలలో కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని నేను విమర్శిస్తున్నాను. వాటిని అన్నిటినీ కూడాను నేను ఇది తప్పుడు నిర్ణయము అనేటటువంటి పద్ధతుల్లో కేంద్రానికి తెలుపుతున్నాను. మా వాళ్ళను కూడాను నేను ఇది తప్పు అని నిలదీస్తున్నా. రైట్, బాగున్నది, మాకు ముందుకు తీసుకుపోమని చెప్పి తీసుకెళ్తున్నాం. ఈరోజు విజయరెడ్డి గారు, యూ క్యాన్ సే ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్. యు సీ, ఎప్పుడు ఎక్కడ ఇగ్నైట్ అవుతుందో తెలియదు. క్యాన్ సే ఎనీథింగ్. ఎందుకంటే మోడీ గారి యొక్క హవా ఈరోజు ఇంత అంతా కాదు, ఈరోజు మొత్తము దేశంలోనే స్వీప్ చేసి, అది కాకుండా ఇంకోటి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారి యొక్క మరి ఆయన రాజకీయంగా ఆయనను లైక్ చేస్తున్నటువంటి కొత్తగా నమోదైనటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 2 ఎలక్షన్స్ నుంచి ఓట్స్కు పోతున్నారో, ఆ యూత్ అంతా ఈరోజు భాజపా వైపు ఉంది. గంట కట్టేవాడు కావాలి ఆంధ్రప్రదేశ్లో, దట్స్ ఆల్. ఈరోజు పవన్ కళ్యాణ్ అవుతాడా అది? నేను ఐ డోంట్ థింక్ సో. పవన్ కళ్యాణ్ గారు మా భాజపా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పవన్ కళ్యాణ్ గురించి నాలాంటి వాడు ఏదో ఎన్నికల ముందర పొత్తులు కథలు అవి ఆలోచన చేసుకోవాలి, కానీ నేను మాట్లాడడము ఇంకొకరిని గురించి మాట్లాడడం తప్పు. కానీ ఒకటి, ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రెంథన్ కావాలి, అవుతుంది. పార్టీకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలు, రేపు జరగబోయే ఎన్నికలు సైమల్టేనియస్గా పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి రాబోతున్నాయి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అన్ని చోట్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో. ఓకే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 ఒకేసారి రాబోతున్నాయి. అది చాలా భాజపాకు అడ్వాంటేజ్ ఉన్నటువంటిది. దీనికి సరైన పద్ధతులు 6 months ఆల్రెడీ వేరియేషన్ ఉంది కదా ఏపీకి అండ్ తెలంగాణకి. తెలంగాణ ముందస్తు పోయింది కదా, అంటే ఏది మీరు అనేది ఎంపీ ఒకసారి ఉంటుంది, కానీ ఎమ్మెల్యే అయితే డిఫరెన్స్గా ఉండబోతుంది. ఒకసారి మీరు మోడీ గురించి చెప్తున్నారు కాబట్టి, సో తెలంగాణలో వరి గురించిన సమస్య బాగా నడుస్తుంది. వరికి సంబంధించి ఇటు మోడీ వర్సెస్ కేసీఆర్ లాగా నడుస్తుంది. ఈ విషయం పైన మీరు ఏమంటారు? ఏ రాష్ట్రంలో లేని సమస్య కేవలం తెలంగాణలోనే ఎందుకు వచ్చింది వడ్ల సమస్య అనేసి? అంటే పారాబాయిల్డ్ అని వాళ్ళు అంటున్నారు ఫస్ట్ల వరకు, ఇప్పుడేమో రారైస్ ఇవ్వండి అంటున్నారు, మేము మాత్రం వడ్లే ఇస్తాం, మీరు బరాబర్ వడ్లే కొనాలనేసి రాష్ట్రం అంటుంది. ఈ యుద్ధం రేపు 11వ తారీఖున అక్కడ ఒక చిన్నపాటి ఇది తప్పిదాలు ఇవన్నీ. నేను ఇంతకుముందే ఈ సబ్జెక్ట్ చెప్పాను మీకు. ఈరోజు ఏదైతే బియ్యం ఉందో, నాణ్యమైన బియ్యం తింటున్నారు తప్ప సోనా మసూరి కానీ, లేకపోతే మాకు బాగా ఫేమస్ కర్నూలు సోనా అని చాలా ఫేమస్. హైదరాబాద్లో కూడా ఇవే బాగా, ఈవెన్ బాంబేలో కూడా సోనా మసూరి, కర్నూలు సోనా బాగా తింటారు. సరే, కల్తీ చేస్తుంటారు అక్కడ ఇక్కడ అన్నీ కలిపి పంపిస్తారు. ఇది ఒక 100 కేజీలు ఇదైతే 200 కేజీలు వేరే బియ్యము, రాయచూరి కర్ణాటక పండినటువంటి కలిపి పంపించే, అది వేరు బ్రాండ్ ఒకటి. కానీ ఈరోజు ప్రజలు కోరుతూ ఉన్నది పార్బాయిల్డ్ రైసు, లేకపోతే ఈ రైసు, ఇవి కాదు. ఇవన్నీ డ్రామాలు తప్ప ఇంకోటి కాదు. యూ ఎంకరేజ్, నేషన్ వైడ్గా ఎంకరేజ్ చేయండి సన్న బియ్యం పండించేదానికి. దానికి ఏ రకంగా రైతులకు మీరు ప్రోత్సాహకాలు ఇస్తారో ఇవ్వండి, కానీ అవుట్డేటెడ్, ఇది అంత అవుట్డేటెడ్. ఏది పర్బాయిల్డ్ రైస్ కానీ, లావు బియ్యం కానీ, లేకపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రొక్యూర్మెంట్, తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, ఇవన్నీ ప్రజలు ఒప్పుకోవడం లే. పాపం ఎవర్రా తింటున్నాడు అని అంటే, విజయరెడ్డి గారు, వాస్తవం గ్రౌండ్ రియాలిటీస్ ఏమంటే, ఈ బియ్యం ఏదైతే ప్రభుత్వం నుంచి సరఫరా అవుతుందో, ఏవైతే ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సరఫరా అవుతున్న బియ్యం ఏదైతే ఉందో, ఈ బియ్యము ఎవరు తింటున్నాడురా అంటే, పాపం వాడు
ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, లేకపోతే ఎంత సంపాదించినా కూడా తిండికే జరగనటువంటి పరిస్థితులు ఉన్న ఫ్యామిలీస్, లేకపోతే వచ్చిన ఆదాయాన్ని డైవర్ట్ చేసి తీసుకుపోయి ఇంటికి రాకుండా మధ్యనే వైన్ షాప్లోకి దూరిపోయి తగలబెట్టేవాళ్ళు, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఆ బియ్యమే ఇంకా గతి లేక ఆకలి తీర్చుకోలేక అదే బియ్యం, అది చాలా తక్కువ పర్సంటేజ్. ఈరోజు కష్టపడి పనిచేసేవాడు బాగా బతుకుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అటువంటి వాడు కేర్ చేయడం లేదు. ఈ బియ్యం తినాలని చెప్పి అసలు మేము ఆ బియ్యం తింటాము అని కూడా ఒప్పుకోవడం లేదు బంధువుల దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర. కేంద్రమే ఖచ్చితంగా వరి కొనాలనే విషయం మీద మీరేమంటారు? వాళ్ళేమో రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటాం అనేసి కేంద్రం చెప్తుంది. సో తెలంగాణ సర్కార్ ఏం చెప్తుంది? మీరు ఖచ్చితంగా వడ్లు మాత్రమే కొనాలి అనేది డిమాండ్ని మీరు ఏ రకంగా చూస్తారు? తప్పది. వడ్లు మాత్రమే కొనాలి అంటే దేశం అంతా ఒకటే ఉండాలి, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అనేసి మాట్లాడుతున్నారు కదా. రైస్ తీసుకొని అది కూడాను ఎక్కడంటే ఆ రైస్ కూడాను కన్జంప్షన్ ఎక్కడ ఉంది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో. మొన్న కరోనా బారిన పడింది దేశము, ప్రజలు చాలా ఇబ్బందులు పడినప్పుడు కేంద్రము ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు. విధాయకం లేక ఆ బియ్యాన్ని బీహార్లో కానీ, యూపీలో కానీ, లేకుంటే మధ్యప్రదేశ్, నార్త్ ఇండియన్ బెల్ట్లో అంతా బాగా కన్జ్యూమ్ చేశారు. ఈరోజు నాణ్యమైన బియ్యం కోరుకుంటున్నారు తప్ప ప్రభుత్వాలు మాత్రమే ఈరోజు ఈ వివాదాలు సృష్టిస్తున్నాయి తప్ప ప్రజలు కోరుకుంటున్నది న్యాయమైన సన్న బియ్యం తినాలన్నటువంటిదే ఈరోజు డిమాండ్. కానీ సన్నాలు పండిస్తే దిగుబడి కూడా ఎక్కువ రావట్లేదనే కదా. అది ఆ తెలంగాణలో అది ఫెయిల్ అయింది కదా. లాస్ట్ టైం కేసీఆర్ చెప్పారు సన్నాలు వేయండి అనేసి, కాకపోతే వాళ్ళు దిగుబడి రాలేదనేసి పంటను అక్కడే దాంట్లోనే తగలబెట్టుకునే వైనం కూడా చేసి ఎంకరేజ్ చేయాలి. మీరు బ్యాన్ చేయాలి కొన్ని పంటలు. ప్రజలు తినేది వేయాలి కానీ తినంది వేస్తే ఎట్లా అండి? మీరు మొక్కజొన్న ఉంది, ఎగ్జాక్ట్లీ, మరి దాన్నే కదా రాజకీయం చేస్తున్నారు. వరి వేయొద్దు బాబు, మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు పోండి అని అంటే మొక్కజొన్న వేయొద్దు అంటావు. మొక్కజొన్న ఈరోజు ఎంత డిమాండ్ ఉంది? 2200, 300 ఉంది ఈరోజు క్వింటాలు. వేయొద్దంట్రీ. మీరేమో ప్రొక్యూర్ చేసుకొని 2 గవర్నమెంట్లు పోయిన సంవత్సరం కొని పెట్టుకుంటారు స్టాకు. దాని మీద వచ్చిన ఆదాయం చాలు రైతులకు మంచి పెట్టండి. మీరు అన్నీ మొత్తము కూడాను ఈరోజు మిస్ఫైర్ అవుతూ ఉంది వీళ్ళవన్నీ. ఈరోజు గ్రౌండ్ రియాలిటీస్, పబ్లిక్ పల్స్ ఏముందో తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఊరికి అబండాలు. నిన్న కూడా పోతా ఉంటే హైదరాబాద్ పోతా ఉంటే రాస్తారోకో చేపించుతుంది. ఎవరు రా చేస్తున్నా అంటే సిపిఎం కాదు, సిపిఐ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ కేంద్రం పైన యుద్ధం ప్రకటించారు. ఏం యుద్ధం ప్రకటిస్తాడు? మూతులు వల్ల కొట్టి పంపిస్తారు. నీ ముక్కు కొంటే ముక్కును పీకి పంపిస్తారు నువ్వు ఇటనే చేస్తే. ఎవడు నీకు ఎంతమంది చూసినారో. ఎట్లా ఉంది తెలంగాణలో ప్రభుత్వ పరిపాలన? ఎట్లా ఉంది దీంతో ఏపీతో కంపేర్ చేస్తే? నాకు అవసరం లేదు కానీ బట్ యాజ్ ఎ బీజేపీ దీంట్లో నేను చెప్పేది ఏమంటే ఇట్స్ ఎ కరప్ట్ గవర్నమెంట్. కరప్షన్, ఎక్కడ చూడు కరప్షన్. దోసుకొని తింటా ఉన్నారు ప్రతి దాంట్లో. ఈరోజు వస్తుంది, టైం వస్తుంది, స్కాండల్స్ బయటపడతాయి ఖచ్చితంగా. మరి ఉమర్ అబ్దుల్లా అని కాశ్మీర్ కళ కూడా కనిండడేమో. నిన్న ఈడీ పిలిపించి ఏంటి నీ కథ అని అడిగినారు. రేపు పొద్దున ఏమో తెలంగాణలో కూడా అబ్దుల్లాలు ఎంతమంది అబ్దుల్లాలు బయటపడాలో కూడా చూద్దాం. విల్. సో ఇప్పుడు ఎంతమంది గురించి మాట్లాడుకున్నామో, సో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండబోతుంది రాజకీయంగా భవిష్యత్తు? అంటే ఎక్కువగా ఆయన కూడా మొన్న కూడా ఒక సభలో జనసేనగా అధికారంలోకి వస్తా, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానని కాకుండా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలి అనేసి బీజేపీ మీద అయ్యున్నాడు కదా. ఎట్లా ఏమన్నా ఈసారి ఏమన్నా రాజకీయంగా ఏమైనా సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయంటారా ఏపీలో? ఒకటే నా అభిప్రాయం విజయారెడ్డి గారు, మొదటి నుంచి నేను చెప్తూ ఉన్నాను ఏమంటే ముందు పార్టీ పటిష్టంగా తయారు కావాలి. ముందు ఆన్ ఇట్స్ ఓన్ ఎదగాలి, ముందు బలపడాలి పార్టీ, ఆ తర్వాతనే పొత్తులు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదంతా క్రియేషన్ ఆఫ్ ది మీడియా అనుకోండి. పవన్ కళ్యాణే మా సీఎం ఫేస్ అని ఎవరో చెప్పారు, వీర్రాజు గారు చెప్పారు. నేను అడిగాను వీర్రాజు గారిని, వీళ్ళందరినీ. తప్ప మేము అనలేదండి, అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అది అని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఏం జరుగుతూ ఉందనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అవసరమా,
ఇంకొక అవసరమా కాదు ఇక్కడ. మోడీ గారు ఉన్నప్పుడు ఇంకా అది ఒక పెద్ద చెట్టది, మొత్తం మహావృక్షం అది. అది పెట్టుకొని ఇంకా మిగతా దాని చిన్న చిన్న గడ్డి పూసలు దాని కోసం అని చెప్పి ఎత్తుకులాడడం ఇదే. మోడీ గారు ఈరోజు మోడీ పేరు చెప్తేనే ఓట్లు పడే పరిస్థితి ఉంది తప్ప ఎవరి పేరు మీ పేరు నా పేరు చెప్పినవాడు ఓట్లు పడే పరిస్థితి లేదు. మోడీ ఎస్ ఈజ్ ది సేవియర్, ఈజ్ ద హీరో ఇండియాలో, స్వాతంత్ర భారతదేశం. అంటే పెరుగుతున్న ధరలు పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి కూడా మోడీని ఇంకా హీరోగానే చూస్తున్నారు అనుకుంటున్నారా ప్రజలు? ఏదంటారు ఇప్పుడు సారీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, చమురు ధరలు, ఇవన్నీ గ్యాస్, ఇవన్నీ ఓవరాల్ అంటే ఒక నిత్యావసర మేడం, అంటే ఈ ప్రజలు ఇంకా హీరోగా చూస్తున్నారు. నీ కాంగ్రెస్ వాళ్ళ మాదిరి మాట్లాడితే ఎట్టా మేడం? మీరు వాళ్ళకు మతి తప్పి మాట్లాడుతున్నారు. అరే చాలా దేశాలలో పెట్రోలు డీజిల్ దొరకడం లేదు. ఈ యుక్రెయిన్ వార్ తర్వాత చాలా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఈవెన్ అమెరికాలో కూడా ఎప్పుడూ లేదు, అమెరికాలో కూడా షార్టేజెస్ వచ్చాయి. వాళ్ళ ప్రొడక్షనే ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ యుద్ధము అన్నటువంటిది ప్రతి దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది. అయినప్పటికీ దీన్ని గెట్ ఓవర్ అయ్యి ఏదో రకంగా ఈరోజు సప్లై మాత్రం ఎక్కడ సప్లై చైన్ బ్రేక్ కాలే. మీరు చూస్తున్నారు లేదో, పెరుగుతున్నాయి. ఎస్ పెరుగుతాయి. మీరు స్టేట్ గవర్నమెంట్స్ మీరు కూడా ట్యాక్సెస్ తగ్గించండి. యూపీలో ఎందుకు ఆ రేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది, తెలంగాణలో ఎందుకు ఆ రేట్ ఉంది, ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. ఈరోజు ఒకటి పెట్రోల్ అన్నటువంటిది ఒక రైల్వే కోడూరుకు లేకుంటే నందికొట్కూరుకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇది. ఈ సబ్జెక్ట్ ఏదో భీమవరానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఇది పెట్రోల్ అన్నట్టు. అంటే అదే ఇది ప్రజల మీద పడుతున్న భారము అంటే ఇంకా హీరోగానే చూపిస్తుందా మోడీ? పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది దిస్ ఈజ్ ఆల్ అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించిన. కానీ అక్కడ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికి కూడా ఇక్కడ అక్కడ తగ్గుదల ఉన్నప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడ ఏ రోజు తగ్గించుకున్న పాత గవర్నమెంట్లు చేసినటువంటి పాపిష్టి పనులు వాళ్ళు చేసినటువంటివన్నీ కూడాను ఈరోజు దాన్ని మోసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటూ పోవడానికి ఈ తతంగము. వాస్తవంగా వీ షుడ్ అప్రిషియేట్. ఇంతవరకు ఏ ఐటమ్ కూడా షార్టేజెస్ రాలేదు దేశంలో, ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా. ఈరోజు ఫుడ్ షార్టేజెస్ లేవు. మెడిసిన్స్ అసలు దొరకడం లేదు ప్రపంచంలో చాలా దేశాల్లో. యూరప్లో దొరకడం లేదు కొన్ని దేశాల్లో. యూరప్లో గ్యాస్ దొరకడం లేదు కొన్ని దేశాల్లో. ఫుడ్ షార్టేజెస్ ఉన్నాయి. బ్రెడ్ దొరకడం లేదు చాలా దేశాల్లో. ఈరోజు మీరు చూస్తున్నారు సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఈరోజు షార్టేజెస్ వచ్చాయి, భారతదేశంలో రాలేదు. చూడాలి మరి ఏ రకంగా ఫేస్ చేస్తామో. దానికి తోడు పాకిస్తాన్లో గలాట, ఆఫ్ఘనిస్తాన్లో గలాట, ఇమ్రాన్ ఖాన్ పెద్ద బౌన్సర్ అని మీరు మీడియా వాళ్ళంతా పెద్ద బౌన్సర్ గురించి చెప్తుంది. ఆ బౌన్సర్ ఏమై వానికే వచ్చి నెత్తికి కొట్టుకుని హిట్ వికెట్ అయి పాయేవాడు. సో ఒకసారి రాజకీయాలు పక్కన పెడితే శ్రీలంక పరిస్థితి అది. మీ దగ్గర మీకు ముక్కుసూటితనం ఎక్కువ, మీరు దేన్ని కూడా ఒబే చేయకుండా ఎవరినైనా కూడా మీరు మాట్లాడగలుగుతారు. ముక్కుసూటి ఏది కేర్ చేయరు, ఎందుకంటే నా వైపు ఎప్పుడు తప్పు ఉండదు కాబట్టి నేను ఏదైనా కూడా కరెక్ట్గా మాట్లాడతాను. మీకు ఈ ముక్కుసూటితనము, ఈ అగ్రెసివ్నెస్ మీకు ఎప్పుడన్నా ఇబ్బందులు తెచ్చిపెట్టిన సందర్భాలున్నాయా? నేను ఇలా ఉండకపోయి ఉంటే ఇంకొంచెం వేరేలాగా ఉండునేమో అనే పరిస్థితి ఎప్పుడన్నా అనిపించిందా? అంటే కొన్ని మీ పైన చాలామంది లైక్ చేసేది అదే. శత్రువులు డెవలప్ అవుతుంటారు. శత్రువులు అనేవాళ్ళు ముక్కుసూటితనం వల్ల డెవలప్ అవుతుంటున్నారు. కానీ వాళ్ళు శత్రువులు అవుతున్నారే, వాళ్ళ కోసము నేను నయవంచన చేసుకోవాలి నన్ను నేను అన్నది నా పాలసీ కాదు. ఆ ముక్కుసూటితనమే ఈరోజు రాయలసీమ ప్రజలు కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లైక్ చేసేది. చాలా తక్కువ మందికి ఉన్నటువంటి క్వాలిటీ అది. దేవుని దయ వల్ల నేను కాపాడుకుంటూ వచ్చాను ఆ ముక్కుసూటితనాన్ని. ఐ డోంట్ స్పీక్ లైస్, ఐ డోంట్ హ్యావ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇంకో విషయం ఏముంది, ఎప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడి దాన్ని తప్పి ఇంకొక మాట ఎప్పుడు మాట్లాడదు. ఉన్నది ఉన్నట్టుగా ఇది నీది తప్పు, నువ్వు సరైన మార్గంలో నడచమని చెప్తానేమో కానీ ఎన్నడూ కూడా నేను నువ్వు తప్పు చేస్తున్నా కూడా ఏం చేస్తున్నావురా అని పొగిడి వాడిని నా వైపునే ఉండేటట్టుగా చేసుకునే అలవాటు నాకు. కానీ ఒకప్పుడు మీరు వస్తుంటేనే మీ వెహికల్లకు ఎదురు రావాలంటే కూడా
భయపడే వాళ్ళు అనేది మేము విన్నాము. మరి ఎక్కడ విన్నారో మీరు? రైల్వే కోడూరులో విన్నారో, లేకపోతే రైల్వే కోడూరులో కాదు, ఇక్కడే మీద నందికొట్కూరు. తెలంగాణలో విన్నారో? నిజమా? అంటే అవునన్నా కాదని మిమ్మల్ని చాలా మంది వెరీ సింపుల్ ఒక్క విషయము అవునన్నా కాదని ఒక విషయం, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ఫ్యాక్షనిస్ట్ అంటారు. ఎందుకు? మీరు చూస్తేనేమో ఇప్పుడు చూస్తే మాత్రం చాలా ఐఎమ్ వెరీ సింపుల్ లివింగ్ పర్సన్ విజయరెడ్డి గారు. నేను ఎందుకు వచ్చింది మీకు ఆ ఫ్యాక్షనిస్ట్ అనే పేరు? చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు, చాలా మంది అడిగారు కదా, చెప్పాను. కానీ ఇంకొకటి మీకు మళ్ళీ చెప్తాను మీ యొక్క మాకు తెలుసు ఛానల్ ద్వారా కూడా. రాయలసీమలో బర్త్ ఈజ్ అన్ యాక్సిడెంట్, బట్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ డెత్ ఈజ్ ఇన్వైటబుల్. అది దాంట్లో యాక్సిడెంట్ కాదు, అది ఇట్స్ అ మస్ట్. యాక్సిడెంటు తల్లి తండ్రి పిల్లవాని పర్మిషన్ తీసుకొని పుట్టియరు. సరే, రాత అట్ట ఉంది కాబట్టి నేను రాయలసీమలో పుట్టాను, అది కూడా నందికొట్కూరు లాంటి ప్రాంతంలో పుట్టాను. రాయలసీమలో అది కూడా నందికొట్కూరు వెరీ సీరియస్ ఫ్యాక్షన్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఫ్యాక్షన్ అని ఒప్పుకోను, చాలా గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు నేను ఇక్కడ పుట్టడం వల్ల ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ రీడ్ అబౌట్ ద వరల్డ్, ఐ టు హ్యావ్ గాన్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అనిపిస్తుందా ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఆర్మీలోకి వెళ్ళలేకపోయారు, సో నాన్న ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ వల్ల సివిల్స్ వెనక్కి తీసుకున్నారు, ఎప్పుడన్నా తిరిగి అనిపిస్తుంది రిగ్రెషన్, అరే సివిల్స్ నేను ఇదే కొట్టేసి ఉండుంటే ఎలా ఉండేదని ఎప్పుడన్నా అనుకుంటారా? ఎప్పుడన్నా అలా పైకి చూస్తూ ఆలోచించినప్పుడు? వాట్ ఐ బిలీవ్, యు సీ everybody's life is programmed by God. ఇది ప్రోగ్రామ్ ఎట్లా చేసి ఉంటాడో ఆ ప్రోగ్రామ్ మాదిరిగానే అది నడవాల్సింది. నువ్వు సివిల్స్కు చేసావంటే లేదు, నీ ప్రోగ్రాంలో లేదు. దేవుడు చేసిన ప్రోగ్రాంలో ఆ సివిల్స్ లేదు. దేవుడు చేసినటువంటి ప్రోగ్రాంలో రాజకీయాల్లో ఉండాలి. నేను మిమ్మల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఈరోజు. ఆ ప్రోగ్రాంలో భాగం ఇది. ఒక్క విషయం తెలుసుకోవాలని వినండి, నేను ముగించా. మీరు అడిగిన దానికి ఫ్యాక్షనిస్ట్ అనే దానికి నా క్లారిటీ టైం తీసుకొని వినాలి. ఓకే సార్. See, life is programmed by God. You cannot deviate from it or అక్కడి నుంచి జంప్ చేయలేవు ఆ ప్రోగ్రామ్ నుంచి. ఒకటి ఇక్కడ చెప్తున్నాను మీకు, నేను రాయలసీమలో పుట్టడం, నందికొట్కూరు నాకు ఆపాదించడం. మీరు అంటున్నారు నా వెహికల్స్ పోతుంటే భయపడేవాళ్ళు అది ఇది. ఓ మా చూసింటాను నేను. నాకు పెద్ద రోల్ మోడల్గా చాలామంది నా మీద సినిమాలు తీశారు. సరే పక్కన పెట్టండి అవన్నీ. మీకు ఒకటి చెప్తున్నా, ఒక స్వామి వచ్చినట ఒక ఊరికి, మహానుభావుడు. మొత్తం ఆయనకు ఏ శక్తిమంతుడు, జంతువులతో లేకుంటే అన్నిటితో మాట్లాడే శక్తి కూడా ఆయనకు ఉంది. మనుషులతో మాట్లాడేదే పెద్ద పని కాదు, జంతువులతో మాట్లాడే స్వామి. మాట్లాడుతుంటే ఆ ఊర్లో అందరూ దర్శనానికి వచ్చారు. చాలామంది స్వామి పెద్ద ఆయన వచ్చాడు, నమస్కారం చేసుకుందాం, ఆయన ఆశీర్వాదాలు తీసుకుందాం, మంచి జరుగుతుందని చెప్పి వచ్చాడు. సరే, ఆ ఊర్లో ఒక నాగుమామ కూడా స్వామి వచ్చినాడంట, పోయి దర్శనం చేసుకుందామని ఏదో తప్పబడి వచ్చింది. దర్శనం చేస్తాం, గుర్తుపట్టాడు స్వామి. ఏరా ఏమొచ్చినావు, అందరినీ అందరిని కాటేస్తున్నావంట, చంపుతున్నావంట, ఏంటిరా నువ్వు, ఎందుకు ఈ పని చేస్తున్నావురా నువ్వు, అందరూ భయపడి చస్తున్నారు ఊళ్ళో, నువ్వు వద్దురా, ఇట్లా చేయొద్దురా, మానుకో ఇవన్నీ అన్నాడు. స్వామి చెప్తున్నాడు, మానుకున్నా మానుకుంటేనే మంచిది. స్వామి గుర్తుపట్టినాడు, నేను అడగకముందే చెప్తున్నాను నాకు అదంతా. దాని తర్వాత మానేశాడు. నాగుబాము, కాటేసే నాగుబాము మానేసేటప్పటికీ అది ఎవరి జోలికి పోవడంలే, మామూలుగా తిరుగుతుంది.
అప్పుడు ఏమనుకున్నా ఇదేం అయిపోయిందిరా ఇది ఏదో కరిసేటట్టుగా లేదు కాటేసేటట్టుగా లేదు అని చిన్న పిల్లలు కూడా తోక పెట్టేది తిరిగిపోయేది కొట్టేది నేలకేసి కొట్టేది ఆట వస్తువు అయిపోయింది ఇది ఊర్లో నాగుబాము. అంత రక్తసిక్తం అయిపోయి బాడీ అంతా బ్రీజ్ అయిపోయి అంతా మొత్తము బ్లీడింగ్ దీంట్లో స్వామి దగ్గరికి మళ్ళీ స్వామి ఏమి రట్ అయిపోయినావు ఎంత బాగుంటివిరా నువ్వు ఏమి ఇట్లయిపోయినావు అంత స్వామి నువ్వు చెప్తే కదా స్వామి అన్నీ మానేయమని నువ్వు మానేస్తున్నాను అందరూ బట్టి కొడుతున్నారు ఆడుతున్నారు నాతో. ఒరే పిచ్చోడా ఒరే నువ్వు నీ ధర్మం రా నువ్వు కాటు వేయొద్దు అని చెప్పినా కానీ బుస కూడా కొట్టొద్దురా బుస కొట్టొద్దు ఎవడన్నా వస్తే బెదిరించుకో బుస కొట్టేదంటే దూరం ఉంటారా నేనేం బుస కొట్టొద్దని చెప్పినానారా అరే స్వామి అది కూడా మానేసిన స్వామి విజయారెడ్డి గారు చాలా అర్థం ఉంది ఇందులో దీంట్లో నాకు అర్థమైంది అయిందా ప్రేక్షకులకు అర్థం కావాలి చూసి నా జీవితంలో ఎప్పుడు నేను కాటేయలేదు బుస కొట్టారు ఖచ్చితంగా నన్ను నేను కాపాడుకొని ఇంకా బుస కొట్టానేమో కానీ ఆ బుస కూడా కొట్టకపోయి ఉంటే ఎప్పుడో నన్ను కాజేసేవాళ్ళు. ఒక రెండు చెప్తారా బుస కొట్టిన సందర్భాలు? అట్లా బుస కొట్టిన సందర్భాలు ఎందుకు బాగా మీకు జీవితం అంతా బుసలే ఎందుకు దానిలో కథ టైం పడుతుంది చాలా జీవితం అంతా చాలా పెద్ద పెద్దోళ్ళకే బుస కొట్టినాను నేను. ఏవో ముఖ్యమంత్రుల కుర్చీ ఆడ ఉంటే కుర్చీ ఇట్లా తన్ని వచ్చినాను. ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా మీరు చాలా అగ్రెసివ్ గానే ఉండేటారు కదా. రామారావు దగ్గర జరగలేదు కానీ చాలా మంది దగ్గర జరిగినాయి బుసలు దండికి కొట్టాను. ఎన్నడూ తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు సబ్మిసివ్గా ఉండలేదు. ఎందుకు సబ్మిసివ్గా ఉండలేదంటే నా దగ్గర తప్పు లేదు. నా దగ్గర తప్పు లేనప్పుడు వానికి నేను తల వంచాల్సిన అవసరమే లేదు. ఏమన్నా కానీ కమ్ వాట్ మే, అది నక్సలైట్లు కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ నో నెవర్. నా దగ్గర తప్పు లేనప్పుడు నేను లొంగాల్సిన పనే లేదు. అప్పుడు భయపడ్డారా? ఒక సందర్భము నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మీ దగ్గరికి నక్సలైట్ల నుంచి అదే AK-47లో ఒక 8 వచ్చినాయి అన్నప్పుడు అది మీ మీద అది పడినప్పుడు అప్పుడేమన్నా కొంచెం ఏమన్నా నా దగ్గర లేవు అంటే వాళ్ళు చెప్పినట్టుగా మీకెందుకు అది సింక్ చేశారు అప్పుడు? మీ మీదకి ఎందుకు వేశారు అది అప్పుడు? అది మా ఫాలోయర్స్ వాళ్ళకు దొరికినాయి, వాళ్ళు నా దగ్గర తెచ్చి ఇచ్చారు అన్నటువంటిది ఇక్కడ ఇష్యూ. వాళ్ళు ఎక్కడో పెట్టి మర్చిపోయినారు. పెద్దగా వివాదం జరిగినప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు పెట్టిన స్థలంలో దొరికాయి, మళ్ళీ చెప్పంపించారు. వీఆర్ సారీ అన్నారు. దట్ ఈజ్ మై లైఫ్. నేను చెప్పాను లేదు మా వాళ్ళు అటువంటివి చెయ్యరు, నా దగ్గరికి రాలేదు, నాకు తెచ్చివ్వలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు ఫస్ట్లో. తర్వాత అవి ఎప్పుడైతే దొరికాయో దెన్ వీఆర్ వెరీ సారీ అని చెప్పాను. దట్ ఈజ్ మై లైఫ్. ఓకే, జర్నలిస్ట్ విషయం కూడా మీ మీద పడ్డప్పుడు కూడా మీకు అది కూడా చాలా ఈజీ వచ్చేసింది కదా, ఇది కాదు అనేసి ఒక జర్నలిస్ట్ విషయంలో అప్పుడు ఒక చాలా సిన్సియర్ ఆఫీసర్ అప్పుడు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. అతను చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేశారు. చేసే దాంట్లో తేలింది ఏమంటే మనిషి వీక్నెస్లు ఎన్నో ఉంటాయి, బలహీనతలు. అతను నేను చెప్పలేను దాన్ని కెమెరా ముందర. అటు జరిగి అదంతా బయటపడింది. నా మీద వేసిన అడబండాలన్నీ కొట్టి పారేసే తప్పు ఇది అని చెప్పి నిర్ధారణ పోలీస్ డిపార్ట్మెంటే చేశారు. సో వీటి వల్ల కూడా ఎప్పుడు కూడా ఏమనిపించాలి అనవసరంగా నా మీద వచ్చి పడ్డాయి అనేసి. మై లైఫ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ విజయారెడ్డి గారు. ద ఇంటర్వ్యూ బిట్వీన్ యూ అండ్ మీ ఆల్సో ఈజ్ ప్రోగ్రామ్డ్. ఐ డోంట్ జస్ట్. ఇందాక నేను అడగాలనుకున్నది ఏంటంటే నాన్నగారు వద్దురా రాజకీయాల్లోకి వద్దని చెప్పారనేది అన్నారు కదా, అయినా కూడా మీకు అడుగుపెట్టి ఆయన ఫర్ గాడ్ సేక్ డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటు పాలిటిక్స్ రా, వద్దురా ఇది చెడ్డది ఇది అన్నారు. తర్వాత ఆయన్నే నన్ను ఐ వాజ్ అవే. ఆయన్నే నన్ను అరే నేను ఈ రాజకీయాల్లో ఇమ్మడలేను, వద్దు ఈసారి నువ్వు నిలబడ్డావు అని చెప్పి ఆయన ఫోర్స్తో నిలబడ్డాను నేను 94లో. ఎన్టీ రామారావు పిలిచారు. అప్పుడు ఎన్టీ రామారావు పిలిస్తే ఎక్కడుండేది కూడా తెలియదు, ఆయన ఎక్కడ రెసిడెన్స్ ఎక్కడనో కూడా తెలియదు నాకు. ఎన్టీ రామారావు ఎక్కడ ఉంటారు అంటే మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాడు హ్యాబిట్స్లో. అది అడిగాను నేను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఎన్టీ రామారావు ఇల్లు అంటుంటివి ఇదేనా అని. ఆడిపోతే అంతా బూసిబట్టి తాళాలు వేసుకొని ఎవడు లేడు, వాచ్మెన్ కూడా లేడు. పక్కన ఉన్నవాడు ఏవా ఇది ఎన్టీ రామారావు ఇల్లు హ్యాబిట్స్లో ఇదే అంటుండ్రి లేడా అంటే ఈడ కాదు సార్ ఉండేది, ఆయన ఆడు ఉంటాడు ఈడ, ఎక్కడో స్టూడియోలో ఉంటాడు చూడని చెప్పారు పక్కింటి వాళ్ళు. ఇంకా తర్వాత తీసుకొని స్టూడియోకి వెళ్ళా. దట్ ఈస్ ఎన్టీ రామారావుకు నాకు
ఆ ఇన్సిడెంట్ ఆ స్టూడియోలోనే నాకు ఆయనకు ఒక మంచి పెద్ద ఆయన ఇద్దరికి ఇద్దరు ముక్కుసూటి మనసులకు స్నేహం కుదిరింది అక్కడే. ఎట్లా కుదిరింది అసలు? బాగానే కుదిరింది. అట్లా కుదరడం అనేది ఏమంటే రెండు వరలో ఒక ఆ వేవ్ లెన్స్ ఏవో ఆ, చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను. నేను కూడా బాగా ఆయన అయిపోయే వరకు నేను ఆయన ఎమ్మడే ఉన్నా. ఎంత బలవంతం చేసినా వెళ్ళలే. ఎన్టీఆర్ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒకవేళ ఆయన దింపే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ పాత్ర ఎట్లుండేది అప్పుడు? అప్పుడు ఎలా ఉండేది ఆయనతోనే ఉన్నా. ఆయనతోనే? చంద్రబాబు నాయుడు గారు చెప్పాను వాళ్ళందరికీ, నేను తప్పండి ఇది. ఆయన ఒక చెయ్యి ఒక కాలు పారాలసిస్ వచ్చి పడిపోయినాయి. అయినప్పటికీ ఆయన బస్సులో నిచ్చెన ఎక్కడము, పైకి స్పీచ్ ఇవ్వడం, మళ్ళీ రావడం చాలా కష్టపడి పవర్లోకి తెచ్చాడండి. ఆయన ఉన్నంత వరకు ఏం చేయొద్దు, బతికుండగా ఎందుకు మీరు ఆయనను లాక్కొని పోతారు పవర్, తప్పండి ఇది అని చెప్పాను నేను. ఏమన్నారు అప్పుడు? ఎప్పుడు అంత వాళ్ళ కుట్రలు వాళ్ళవి, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవి. పాపం ముసలోడేమో తన ప్రజలను నమ్మిన మనిషి, ఈ రాజకీయాలు తెలియదు ఆయనకు పాపం. చిన్న పిల్లోని మనస్తత్వం ఆయనది. పెద్ద యాక్టర్ అయినా నాకు కనపడినటువంటి ఎన్టీ రామారావు ఎవరు అని అంటే, సినిమా తెర మీద స్క్రీన్ మీద కనపడిన ఎన్టీ రామారావు కాదు నాకు కనపడింది. చాలా చిన్న పిల్లవాడు, 6 నెలల పిల్లోడు, సంవత్సరం పిల్లోని యొక్క మనస్తత్వం ఏదో, ఆ సంవత్సరము ఏజ్ ఉన్న పిల్లోడు కనపడ్డాడు నాకు ఎన్టీ రామారావు. అమాయకుడు, చాలా మంచితనం ఉన్నటువంటి వాడు. వాజ్ ఏ సెయింట్లీ లైఫ్ మాదిరిగా బతికాడు. బట్ ఆయన ఏం చేశాడు, ఏం కథ, సినిమాలలో ఉన్నప్పుడు ఏంటేంటో అన్నీ ఉన్నాయి, కానీ నాకు అన్నీ అనవసరం. కానీ నేను చూసిన ఎన్టీ రామారావు మాత్రం ఈ వాజ్ జస్ట్ ఏ బేబీ. ఐ సా హిమ్ యాజ్ ఎ బేబీ. సో అన్ని లక్షణాలు ఉన్నాయి మీకు, అగ్రెసివ్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. సో ఇంత ఉండి మీరు ఎందుకు ఆ ముఖ్యమంత్రి రేస్ వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ కోరిక అట్లాగే ఉంది. యా, ముఖ్యమంత్రి కావడం పెద్ద పనేమీ కాదు. కలిసి వస్తే మోడీ గారు చాయ్వాలా ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు అని అంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా రెండవసారి హిస్టరీ ఈరోజు క్రియేట్ చేస్తూ ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు డెమోక్రసీలో. కానీ ఒకటి విజయారెడ్డి గారు, యు రిమెంబర్ వన్ థింగ్, ఈ స్టేట్లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును కాదు, ఎన్టీ రామారావు అల్లుణ్ణి కాదు, లేకుంటే ఎన్టీ రామారావుకి ఇంకొక సమీప బంధువును కాదు. నేను ఆన్ మై ఓన్ రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాను. నేను క్యాంట్ సే ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్. మీకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, ఆ రేస్లో ఎందుకు లేరు అని క్వశ్చన్ అడిగారు. చెప్పలేం, క్యాంట్ సే ఎనీథింగ్, క్యాంట్ సే. మీరు కావచ్చు డెమోక్రసీలో ఒక, ఈరోజు చూడండి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనుకుంటాను. ఈరోజు మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు రామాయణం చూసేవాళ్ళం. దాంట్లో సీతమ్మనా రామాయణంలో సీతమ్మ పాత్ర వేసినటువంటి బీజేపీ పెద్ద లీడర్గా ఎదిగారు ఆమె. ఇరానీ ఈరోజు ఉంది క్యాబినెట్లో, స్మృతి ఇరానీ. ఆమె దేంట్లో చేసిందమ్మా, చాలా పాపులర్ టీవీ ఆర్టిస్ట్ ఆయమ్మ. ఈజ్ నాట్ టీవీ ఆర్టిస్ట్. చాలా పెద్దగా బాగా మాట్లాడుతుంది, బాగా మంచి టాలెంట్ ఉంది. కాబట్టి క్యాట్ సే ఎనీథింగ్. ఎప్పుడైనా ఏదైనా డెమోక్రసీలో కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఉండొచ్చు. సో అంతే అంటారు అక్కడి వరకు. సో ఎలా ఉండబోతుంది ఇంకా రాజకీయ భవిష్యత్తు, అంటే మున్ముందు ఎలా ఉండబోతుంది? దేశంలో మోడీ గారి యొక్క లీడర్షిప్, ఆయన ఉన్నన్నాళ్ళు ఈ దేశము ఆయన వైపే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. రైట్ ఇట్ ఆన్ ద వాల్. ఇంకా స్టేట్స్కి వచ్చేటప్పటికి లీడర్షిప్ మీద ఆధారపడి ఉంది. తెలంగాణలో బాగా ఫైటింగ్ స్పిరిట్తో అక్కడ బీజేపీ పికప్ అయింది. అక్కడ నాకింగ్ ఆన్ ద డోర్, పవర్లోకి వచ్చేటటువంటి పరిస్థితికి పార్టీని ఇంకొకరితో వాళ్ళతో వీళ్ళతో పొత్తు లేకుండా ఎదిగారు అక్కడ. వెరీ గుడ్ ఛాన్సెస్ ఆర్ దేర్. బీజేపీ భాజపా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి.
వాళ్ళు ఆన్ ఇట్స్ ఓన్. తెలంగాణలో వస్తే బీజేపీ లేకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ కాంగ్రెస్ది? కాంగ్రెస్ ఏముందండి, ఇప్పుడు ఏమైందనంటే బీసీలందరూ భాజపా వైపు ఉన్నారు. కేసీఆర్ వైపు ఉన్నటువంటి బీసీలు కూడాను భాజపా వైపుకు మోడీ గారి యొక్క మరి ఆయన ఆకర్షించడం వల్ల బీసీలంతా కూడా ఈరోజు భాజపాకు సపోర్ట్ ఉన్నారు. కేసీఆర్ గారు మీరు చూస్తున్నారు, ఆయనకు మిగిలింది ఈరోజు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మిగలలేదు, రాజకీయంగా ఆయనకు సపోర్ట్ ఇచ్చిన క్యాడరు మిగలలేదు. కేసీఆర్ వెంట మిగిలినటువంటి వాళ్ళు ధనవంతులు, తన క్యాస్ట్ వాళ్ళు కొంతమంది మిగిలారు తప్ప ఎవరు స్టేట్లో ఇదిగో ఈ డబ్బుతో రాజకీయము, డబ్బుతో ఎన్నికలలో ఓట్లు కొనుక్కునే ధీమా తప్ప క్యాడర్ అంతా కూడా ఈరోజు బీసీలేమో ఇట్లా. సరే, రేవంత్ రెడ్డి విషయం నేను చెప్తాను. నేను తెలంగాణలో కొన్ని పాకెట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సిటీ ఏరియాలో రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇక్కడ కొంచెం రెడ్డీస్ ఎక్కువగా ఓటింగు, రెడ్డి నంబర్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఏమైపోతా ఉందంటే ఆ తెలంగాణలో రెడ్డీస్కు కొంతవరకు ఎట్లా చేయాలి, వెనకబడిపోతున్నాం మనము అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంది. దాంట్లో కొంతమంది రెడ్లు, అది కూడా డబ్బున్న రెడ్లు కొంతవరకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారు. అంత పెద్దగా ఎన్నికలలో గెలిపించేటటువంటి సపోర్టు ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు రేవంత్ రెడ్డి విషయం, ఆ నోట్లు కథలు, ఆ డేంజరస్ థింగ్, వెరీ డేంజరస్ ఇన్ డెమోక్రసీలో ఆ నోట్ల కట్టలు, ఓట్లు కొనుక్కునడాలు, అదంతా కూడా మరి రికార్డు కావడాలు, కేసు బుక్ కావడం, వెరీ డేంజరస్ థింగ్ ఇదంతా కూడా. అంటే అందరు చేసే పని కానీ అతను మాత్రం దొరికిపోయాడని అన్నారు. మ్యాక్సిమం అన్ని పార్టీలో జరిగేవే కదా అవి. చాలా డేంజరస్ ఇది. ఎవడో చేస్తున్నాడని చెప్పి నువ్వు కట్టలు తీసుకొని పోతే అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా అంటే, వాడు ఎవడో చేసినాడు, వాడు దొంగతనం నేను కూడా చేస్తా అంటే అదెట్లేదు అది. కాబట్టి ఇక్కడ ఇరుక్కున్నాడు ఆయన. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యము. తెలంగాణలో రేవంత్ రెడ్డి పెడుతున్న మీటింగులకు ఎంతోమంది వస్తున్నారు అని అంటే, కొంతమంది రెడ్లు ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు ఆయన, పాపం ఆయన రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గమనిస్తున్నారు రెడ్లు కూడాను. ఈరోజు రెడ్డి ఆయన అల్లుడు ఉన్నాడు, ఆయన అనిల్, ఆయన బ్రాహ్మణుడు ఆయన. ఏం చేస్తావు, మన కర్మ అట్ట తయారైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ రెడ్డిస్ చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. ఈ రాయలసీమలో కానీ, నెల్లూరులో కానీ, లేకపోతే ప్రకాశం అండ్ గుంటూరు జిల్లాల్లో కూడా. అటు పోతే కొంచెం తక్కువ నంబరు, ఇక్కడ మాత్రం పొలిటికల్గా కొంత ఇచ్చారు. ఈరోజు సడలిపోతూ ఉంది అది కూడా. కాదురా ఆయన జగన్మోహన్ రెడ్డి కాదనేది తెలిపింది. ఇది తెలిసే ఆయన గోశాల కట్టాడు ఆయన ఇంట్లో. మన ఎట్లా అంటారు కాదని మీరు? జగన్మోహన్ రెడ్డి కాదని. ఈజ్ నాట్, మా ధర్మం వేరు. ఈరోజు నేను ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా అంటే వసంత నవరాత్రులు ఉన్నాయి ఈరోజు. రేపు నా శ్రీరామ నవమి వరకు గర్భ నవరాత్రులు ఇవి. చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాం మేము మా ఇళ్ళల్లో. చాలా ధర్మాలు ఉన్నాయి, మాకు నమ్మకాలు ఉన్నాయి. అవన్నీ లేవు వాళ్ళకు, అవన్నీ ఏమి లేవు. వాళ్ళ ఆయన, వాళ్ళ తాత, వాళ్ళ ఎప్పటి నుంచో జయనాయన జయబ్బ దగ్గర నుంచి కూడా వాళ్ళకు దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ రెడ్డీస్. ధర్మం వేరు వాళ్ళది. రెడ్డి ధర్మం వేరు. ఇటు వెంకటేశ్వర స్వామినన్నా కొలుస్తారు చాలా కుటుంబాలు, లేకపోతే శ్రీశైలం మల్లికార్జున స్వామినైనా కొలుస్తారు, లేకపోతే అమ్మవారినైనా కొలుస్తారు. కానీ ఇది కాదు, అది ఇదంతా కూడా ఇది రెడ్డి ధర్మానికి సంబంధించి. అసలు మీకు జగన్తో అస్సలు ఎందుకు పడదు? అంటే మీకు ఆయన భావాలే నచ్చవా, ఆయన పనితీరే నచ్చదా? మొదటి నుంచి కూడా మీరు ఆయన మీద కేసులు వేసిన విధానం కానీ ఇవన్నీ ఎందుకు మీరు అంత బద్ద వ్యతిరేక ఎందుకు? అంటే నేను కొన్ని మీకు నచ్చకపోతే వదిలేయండి, కానీ ఇదే మీ కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళకేమో నచ్చి మీకు ఎందుకు అసలు నచ్చట్లేదు అసలు?
హిస్టరీ మీరు తీసుకుంటే మీరు ఇప్పుడే అడిగారు, మీరు ముక్కుసూటి అని, లేకపోతే క్యారెక్టర్ ఉందని, లేకపోతే ఇంకోటిని. దీన్ని చెప్పండి కదా. దాంట్లో భాగంగానే నేను ఓర్చుకోను కొంతవి. ఎంతమంది వాడైనా ఏదైనా ప్రజా వ్యతిరేకమైనటువంటివి ఏవి చేసినా కూడా నేను ఒప్పుకోను. నో, డెమోక్రసీలో ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకనంటే ఉన్నట్టుగా చెప్పాలి. ప్రజలకు చెడు జరిగేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మోసపోకూడదు. ప్రజలు నయవంచనకు గురి కాకూడదు. ఇవి నా పాలసీస్, నా ఉద్దేశాలు. దాంట్లో కొన్ని వ్యతిరేకిస్తుంటాను. చాలామంది ఇప్పుడు మా పార్టీ భాజపాలో ఉన్నా కూడా చాలామందితో నేను వ్యతిరేకిస్తాను. నేను ఇది మంచిది కాదని చెప్తుంటాను. నేను వాళ్ళు వింటారా లేదనే తర్వాత కథ. ఓ లెటర్ రాస్తాను నేను ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినప్పుడు ప్రధానమంత్రి దాని మీద రియాక్ట్ అవుతాడా లేదా అని కాదు. ఎస్, అది రికార్డులో ఉంటుంది. ఎస్, నేను రాసినటువంటిది నా యొక్క అభిప్రాయాలు అక్కడ ప్రధానమంత్రి ఆఫీస్కు చేరినాయన్నటువంటి తృప్తి. దాని మీద ఏం రియాక్షన్ ఉంటుందో చూడాలి అంతే. సరే, మీకు నచ్చదుగా నేను పేరు ఎత్తట్లేదు, కానీ బైరెడ్డి అంటే ఒక బ్రాండ్. అది కంప్లీట్గా మీ నుంచి బైరెడ్డి అంటేనే ఓకే గుర్తుకొచ్చేస్తుంది. ఆ బైరెడ్డిని ఇంకొకరు కొనసాగిస్తారు అనుకోవచ్చా? అన్నీ ఎవడండి చెప్పినది? మీ ఒపీనియనే చెప్పండి అంత. జస్ట్ ఒపీనియన్ ఏముందండి? బ్రాండ్ మీకు తెలుసో లేదో, మీకు I never asked media people to promote బైరెడ్డి. I came into politics and public లైఫ్లో నా చదువు అయిపోయిన తర్వాత నేను రాయలసీమ యూత్ సర్వీస్ సొసైటీ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ను పెట్టి చాలా పెద్ద ఎడ్యుకేషన్స్ చేశాను నేను. రైతుల సమస్యలు, రాయలసీమ సమస్యలు, యూత్ సమస్యలు, అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలు ఎన్నెన్నో తీసుకెళ్ళాను నేను. ఈరోజు ఆర్వైఎస్ఎస్ ఆనాడు ఎప్పుడో నా దగ్గర డబ్బులు ఏమీ లేనప్పుడు, ఫైనాన్సెస్ లేనప్పుడు కూడా నేను మద్రాసుకు వెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ను పట్టుకొని స్టూడియోలో ఉండి, నేను ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ మర్చిపోయినాను, శైలజ గారు, మనో గారు, సింగర్స్ను పెట్టుకొని నేను నా వాయిస్తో కొన్ని రాయలసీమ పాటలు నేను రికార్డ్ చేసి రిలీజ్ చేసి ఆనాడే. ఐ వాజ్ యంగ్, ఆర్వైఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. బికమ్ వెరీ పాపులర్. దాని మీద క్యాసెట్ పేరేమి, నా రాయలసీమ. ఒకసారి ఇస్తాను, మీరు చూడండి క్యాసెట్. అది టేప్ ఉంటుంది, అది ప్లే చేసేది ఉందో లేదో, అది అవుట్డేట్ అయిపోయింది. అది దీంట్లో కన్వర్ట్ చేయలేదు, చేయొచ్చు, సీడీ చేయొచ్చు. పంపిస్తాను, వినండి ఒకసారి. మా రాయలసీమ పాటలు, మా అప్పుడున్నటువంటి సమస్యలు, అవి ఇప్పటికి కూడా రిలవెంట్గా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆనాడు నేను రాజశేఖర్ రెడ్డిగా బయటకు వచ్చాను కానీ బైరెడ్డిగా కాదు. బైరెడ్డిగా మీకు మీడియా వాళ్ళకు నచ్చిదని ప్రమోట్ చేశారు, రాజశేఖర్ రెడ్డిని వదిలేశారు. మీరు చివరికి ఎంత దూరం తీసుకెళ్లారంటే, బైరెడ్డిగా బై అన్నటువంటిది దాన్ని స్పెల్ చేయడము, కింద బై అని పెట్టడము, ఇవన్నీ చాలా పాపులారిటీకి తీసుకొచ్చారు దీన్ని. చివరకు నేను అమెరికా నుంచి ఫోన్ కాల్స్, మిర్యాలగూడ, వరంగల్, అదే రకంగా నిజామాబాద్, అదే రకంగా కడప జిల్లా, ఎర్రగుంట్ల కింద విశాఖపట్నం, బైరెడ్డి వాళ్ళు ఉన్నోళ్ళల్లో ఫోన్ చేసేది పాపులర్ అయినందుకు, మేం బైరెడ్డి వాళ్ళమే. నేను ఎప్పుడు కూడా మిర్యాలగూడలో మాకు చాలా బంధుత్వాలు కాదు, బైరెడ్డి వాళ్ళు దండిగా ఉన్నారు అక్కడ. మేము అక్కడికి వెళ్ళామా, వాళ్ళు ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు హిస్టరీ. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, బైరెడ్డిగా పాపులర్గా చేసింది నేను కాదు, మీడియా వాళ్ళు చేశారు. చివరకు చిత్తూరు జిల్లాలో బైరెడ్డిపల్లె అని చెప్పి ఒక మండల హెడ్ క్వార్టర్స్ ఉంది కుప్పం పక్కన. ఇది నా పేరు పదే మీడియాలో వింటూ చూస్తూ అక్కడ ఇంకొక రకంగా రాసేవాళ్ళు బైరెడ్డి అని. దాన్ని మార్చేసి నాకు ఎట్లా రాస్తారో నా ఇంటి పేరును అట్లా ఆ ఊరి పేరును కూడా మార్చారు. దట్ ఈస్ ద హిస్టరీ. కాబట్టి ఈరోజు దీన్ని నేను ప్రమోట్ చేసింది ఏం కాదు. నా యాక్టివిటీసు మీడియాకు నచ్చి, ప్రజలకు నచ్చి, బైరెడ్డిగా నాకు ఒక గుర్తింపు, ఒక ప్రేమ, ఒక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అంటే ఒక గుర్తింపు. దానికంటే నేనేం చెప్పలేను. అది నాకు సంతోషాన్ని కలిగించేది ఏమంటే, ఈ రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రి అయినా అంత పెద్ద సంతోషాన్ని కలగజేయదు. కానీ ఒకటి ఇక్కడ బైరెడ్డి
దీన్ని పెట్టుకుంటే ఏదో 10 మంది పలుకుతారు, వాళ్ళ జోలికి రారు, లేకపోతే ఏదో ఎవరికాడికన్నా పోతే ఇంత రాసి పంపిస్తే ఆఫీసర్లకు బైరెడ్డి విజయరెడ్డి అని రాసి పంపిస్తే వెంటనే పిలుస్తారనో ఏం కొత్తనో నాకేం తెలుసు. దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటుంటారు, నాకు సంబంధం లేని విషయాలు అవి. ఈరోజు ఒకటి లైఫ్లో నేనైతే ఇంటి పేరును నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు కూడా. మీకు నచ్చి మీడియా వాళ్ళు బైరెడ్డి షార్ట్ కట్టా, లేకపోతే ఇంత రాయాలని ఎందుకు రాయాలా, ఒక 3 అక్షరాలతో పోతుంది కదా, ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుందని మీరు అనుకున్నారేమో నాకు తెలియదు. బట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశాం. చివర ఒక సినిమాలో ఒక విలన్ పేరు బైరెడ్డి అని పెడితే కూడా మన ప్రొడ్యూసర్ ఏరా తిక్కబట్టిందా నీకు, ఏమరా బుద్ధి ఉందా లేదా నీకు, నా పేరు పెట్టి నువ్వు విలన్కు పెట్టావు, నువ్వు కూడా ఉండవాడు కానీ కూడా తిట్టినాను నేను వాడిని ఎవడో ఆడ కనపడితే. అట్లా డిఫరెంట్ పేర్లు వాడుకోవడం. ఇంకొకటి విజయారెడ్డి గారు ఒకడైతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒకసారి ఒక బోర్డు చూశాను నేను, ఒక బోర్డు, ఒక ఖాళీ స్థలం ఉంది, దానికి బోర్డు చూశాను నేను. ఆ బోర్డు మీద ఏముందనంటే బైరెడ్డి సలీం అని ఉంది. ఊరే వీడు బైరెడ్డి సలీం అంటాడు, వీడు ఏమన్నా మా నాయన ఏమన్నా తప్పుడు శాస్త్రం చేసినాడే, ఏం కథ ఇది, ఎవడు అడిగితే వాడు బైరెడ్డి సలీం అని పెట్టుకున్నాడు. ఏమంటారా అంటే ఆ స్థలం మీదకి ఎవడు రాకుండా ఉండనీకారట వాడు బైరెడ్డి సలీం అని పెట్టుకునేది. అట్లా మిస్యూజ్ చేయడము, లేకపోతే పేరు వాడుకోవడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ట్రస్ట్. అంటే రోజుకి ఇంకా పేరు అలా పైకి వెళ్తుంటే మీకు సంతోషంగా అనిపించట్లే లేదా? అది కొలాప్స్ అయిపోయేటివి అవన్నీ. అంతే అంటారా? ఇంటి పేర్లు నిలబడవండి, ఇంటి పేర్లు ఎప్పటికీ నిలబడవు. ఎందుకు నిలబడతాయి ఇంటి పేర్లు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నారా అంటున్నారు ఎవడన్నా, చంద్రబాబు నాయుడు అంటారు, నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఉత్త నారా అని పిలిస్తే ఏం నారనో ఇది, ఏమన్నా నారా అంటే మన జనపనారనో లేకపోతే ఇంకో నారనో అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు అని అనుకోరు. ఈరోజు నేను చెప్పేది ఏమంటే ప్రమోట్ చేశాము, దాన్ని మీరు ఎవడో చేసి దాన్ని పేరు పెట్టుకొని చాలా బాధాకరమైనటువంటి విషయము. బాధ అనిపిస్తుంటుందా? ఏమంటే ఇప్పుడు పైకి రావడానికి పెద్దలకు గౌరవించాలి. మా ధర్మం, రెడ్ల ధర్మం ఏమేనంటే పెద్దలను గౌరవించాలి, పెద్దల సలహా మేరకు వెళ్ళాలి, అణిగిమెనిగి ఉండాలి, పెద్దల ఆశీస్సులతో ముందుకు పోవాలన్నది మా ఇళ్లలో ధర్మము, రెడ్లల్లో ప్రముఖంగా ధర్మం. కొందరికి ఎందుకు మిస్ అయిందంటారు? సాళ్ళ పిల్ల చేష్టాలు, దుర్మార్గము, ఇంకొకటి కాదు. ఇది ఇక్కడ చెప్తున్నది ఏమనంటే ఇంత మంచి పేరు ఒకటి యూట్యూబ్లో బైరెడ్డి అని పేరు పెట్టుకొని నా మీద ఎన్నో విమర్శలు చేశారు. యూట్యూబ్లో వచ్చింది అది. జస్ట్ లిసన్ టు ఇట్. నా ప్రత్యర్థులు కూడా ఎప్పుడూ కూడా విమర్శ చేయలేదు ఆ రకంగా. మరి ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయాలనుకోవట్లేదు? నేను చేయను. సరే, ఇంకా చిల్లర మాటలు వద్దు కానీ ఇంకా పెద్ద చివరిది ఒకటి మీరు పెద్దది ఏదైనా సరే. ఒక విషయం మర్చిపోయినా, ఇన్ని అయిపోయినాయి. మొన్న హైదరాబాద్లో మీరు అన్ని చూడండి, బైరెడ్డి నిన్న ఈరోజు పేపర్లో రాశారు, ఎవడో బైరెడ్డి అనుచరుడు హాస్పిటల్ మీదకి డాక్టర్ను కొట్టి నీ హాస్పిటల్నే ధ్వంసం చేస్తాం, మా వృత్తే చంపే వృత్తి అని అన్నాడు. కేసు పెట్టారు. బైరెడ్డి అనుచరుడు. బాధాకరమైన ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతాయి మా లాంటి వాళ్ళ మీద. మరి వద్దన్నా కూడా ఇప్పుడు మీరు అన్నారు చిల్లరేసి దాన్ని వద్దన్నా కూడా తడుతుంటది కదా. ఈ రోజు విషయం మీరు జ్ఞాపకం చేస్తుంటే జ్ఞాపకం అదే మీకు ఎక్కడో చోట గుచ్చు అవి తగులుతూనే ఉన్నాయి కదా. మీరు వినండి, ఎందుకు మీరు మీ ఏదో చేస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని తిక్క మాటలు తిక్క కథలు చెప్పొద్దండి. ఎందుకు చెప్తాం సార్ అట్లా? ఐఎమ్ టెల్లింగ్ యూ బాధాకరంగా, డోంట్ హర్ట్ మీ, డోంట్ హర్ట్ మీ. ఓ అబ్బా, నా జీవితంలో నేను ఎన్నో చూశాను, నేను లాంగ్ ఇన్నింగ్స్ నాది, దీంట్లో ఎన్నెన్నో చూశాను. చిల్లర మాటలు చిల్లర కథలు మాట్లాడి ఊరికే రెచ్చగొట్టేదానికి వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. మీరు ఈరోజు పేపర్లో చూసి బాధ అయి నేను మాట్లాడుతున్నా అని చెప్తున్నాను. నువ్వు బైరెడ్డి సలీం అని పెట్టుకుంటే నేనేం చేద్దాం దానికి? సలీం అనేవాడు దాన్ని ఆక్రమించుకొని సలీము బైరెడ్డి సలీం అంటే ఎవడు రాడు అని దానికి బోర్డు పెడితే నేనేం చేద్దాం? సలీం పెట్టుకుంటే అట్లాగే ఇది కూడా
ఇది ఒకటి విషయము. నేనేం చేద్దాం దానికి? ఈరోజు హాస్పిటల్ మీద దాడి చేస్తే హాస్పిటల్ పేపర్లో చూసి బాధపడ్డాను నేను. మా ఇంటా వంట లేదు. డాక్టర్లను మేము ఎంతో దేవుళ్ళుగా చూస్తాం మేము. 10 మందిని రక్షించేవాడు అని చెప్పి మా తాతల కాలం విషయం చెప్పేవాళ్ళు. ఒరే డాక్టర్లు దేవుళ్ళతో సమానం రా అంటే మంచోళ్ళు, పీడిచ్చేవాళ్ళు కాదు. ప్రాణాలు రక్షించేవాడు వాడే దేవుడు రా. డాక్టర్లు దేవుళ్ళు మాది చూసుకోవాలిరా మా తాతలు అబ్బల కాలం నుంచి చెప్పేవాళ్ళు. అట్లాంటి డాక్టర్ల మీదకి పోయి కొట్టి చంపేస్తాం, మా వృత్తే చంపడము అని అంటుంటే మనం ఏం చేస్తాం దానికి? విజయరెడ్డి గారు, లెట్ us put an end to this foolish discussion. అది పక్కన పెట్టండి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, డ్రగ్స్ ఇన్సిడెంట్ జరిగింది ఒకటి బాగా. అది అన్నిటికీ అంతకుముందు మనకి ఏపీ కూడా ఒక పెద్ద కంటైనర్ వచ్చిందని, అది ఎక్కడి నుంచి వచ్చిందని అదొక చర్చ జరిగింది. ఆ తీరును ఏమనిపించింది చూస్తే? గత 4-5 రోజుల నుంచి కూడా ఫుల్ అదే ఉందన్నట్టు. హైదరాబాద్లో ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి కూడా ఉంది ఇది. ఒకసారి ఐ థింక్ చాలామంది పొలిటికల్ లీడర్స్, తర్వాత వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా కూడా దాంట్లో డ్రగ్ అడిక్షన్కు లోనైనారు. వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి గతంలో కూడా దాదాపు 10 ఏళ్ల కిందట కూడా ఒకటి లిస్టు రిలీజ్ చేశారు. ఇప్పుడు లిస్ట్ కాదు, మొత్తం మీద డ్రగ్స్లో పట్టుబడినటువంటి వాళ్ళ లిస్టు ఒక 20 ఏళ్ల నుంచి తీయండి మీరు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఇప్పుడే కాదు. కాబట్టి అవన్నీ లిస్ట్ తీస్తే తెలుస్తుంది మీకు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ మీ జిల్లాలో కూడా. ఈస్ట్ గోదావరిలో కొంతమంది డ్రగ్స్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు బయటపడ్డారు మొన్న. కాబట్టి చాలా దారుణంగా పంజాబ్ ఏ రకంగా అవుతుందో దీన్ని కనుక వదిలేస్తే, పంజాబ్ ఈరోజు ఏముంది, పంజాబ్ అసలు ఎలక్షన్ అజెండానే, ఎలక్షన్ యొక్క మేనిఫెస్టోనే డ్రగ్ అడిక్షను, డ్రగ్ ట్రాఫికింగ్ మీద జరిగింది మొన్న. కాబట్టి ఈ డ్రగ్స్ అనేటటువంటిది దీన్ని కంట్రోల్ చేయాలి. తెలంగాణలో అసలు పల్లెలకు కూడాను వార్డుకు అంతా పాకుతుందేమో నా భయం. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొక్క ఉన్నప్పుడే దీన్ని తుంచిపారేయడం అవసరం. దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి, లేకపోతే పిల్లలు చెడిపోతారనేది నా అభిప్రాయం. అవును. సో మెయిన్గా గోవా కేంద్రంగా జరుగుతుంది అనేసి బాగా జరుగుతుంది, మెల్లగా ఎక్కువగా. ఇట్స్ నాట్ గోవా, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పంజాబ్. యాజ్ ఐ నో ఇట్ ఈస్ పంజాబ్. ఇట్స్ అ బార్డర్ స్టేట్, బార్డర్ టు పాకిస్తాన్. వేర్ ఫ్రమ్ పాకిస్తాన్ అక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి. పంజాబ్ ఈజ్ ది సెంటర్ పాయింట్. అది ఇప్పుడు ఎట్లా ఉండేదంటే, మేము ఎన్నెన్నో బుక్స్ చదివాము, ఎంతో పెద్దగా ఇది చేశాము. వన్స్ అపాన్ ఏ టైమ్, I mean to say some 40-50 years back, Italy was the headquarters for drug trafficking, mafia gangs కానీ ఇంకోటి కానీ. ఇటలీలో మళ్ళా ఏదంటే సిసిలీ అని ఒక ప్రాంతం ఉంది. ఆ సిసిలీ వాజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ టు హోల్ ఆఫ్ ద వరల్డ్. సౌత్ అమెరికా, మెక్సికో అండ్ అమెరికా, యుఎస్ఏ అన్నిటికీ కూడాను సిసిలీ నుంచే హెడ్ క్వార్టర్స్ అనేది మా ఇది. దాన్ని స్మాష్ చేశారు, పట్టుకున్నారు. ఫ్రాన్స్ తర్వాత ఎన్నెన్నో దాని మీద ఎంతోమంది ఆఫీసర్స్ బాగా పనిచేశారు, పట్టుకున్నారు, బాగా దాన్ని డౌన్ చేశారు. ఇటలీలో చాలా తక్కువ అయిపోయింది, ఇప్పుడు లేదు. ఈరోజు మరి మోడర్న్ దీంట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో, ఒకనాడు సిసిలీ వాజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ డ్రగ్ ట్రాఫికింగ్కు, ఇప్పుడు భారతదేశానికి డ్రగ్ ట్రాఫికింగ్కు పంజాబ్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్. అది అక్కడి నుంచే అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని చాలా బాగా నా దగ్గరికి వస్తే నేర్పిస్తాను, ఎట్లా పట్టుకున్నానో ఏం కథనో. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. అవునా? యు గో త్రూ వన్ బుక్ ఈజ్ దేర్. దట్ ఈజ్ ఈజీనేనా పట్టుకోవడం అనేది? చాలా కష్టమే కదా. ఫ్రెంచ్ కనెక్షన్ అని ఒకటి ఉంది బుక్. ఇట్ కేమ్ యాజ్ ఎ మూవీ ఆల్సో, వెరీ హిట్ మూవీ, చాలా పెద్ద హిట్ మూవీ, ఫ్రెంచ్ కనెక్షన్ అనుకుంటాను. ఒకసారి చదవండి, సినిమా కేసీఆర్కు చూపించండి ఆ సినిమా. ఫ్రెంచ్ కనెక్షన్ దాన్ని కేసీఆర్కు చూపించాలి. తర్వాత డ్రగ్స్ ఎక్కడెక్కడ, పంజాబ్ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద పోజులు కొడుతూ మేము పట్టుకుంటాము, ఇది యాంటీ కరప్షన్ అని.
ఆయన స్పీచ్లు ఇస్తున్నాడు. ముందు ఫ్రెంచ్ కనెక్షన్ సినిమా చూడమనండి ఆయన మన్ను. ఆయనతో పాటుగా ఆయన లీడర్ ఉన్నాడే ఇప్పుడు కేజ్రీవాల్, ఇద్దరు కలిసి చూస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. దాంట్లో కేసీఆర్ కూడా ఒక కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి కేటీఆర్కు ఇద్దరికి చూపించాలి ఫ్రెంచ్ కనెక్షన్, హౌ దే స్ట్రగుల్, హౌ దే కాట్ అండ్ హౌ దే జస్ట్ ఎరాడికేటెడ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ యూరప్. ఇట్స్ అ ఫనీ వెరీ గుడ్ బుక్. సినిమాలు చూస్తుంటారు గో సార్? త్రూ దట్. ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలు ఏమన్నా? పాత సినిమా అది కాదు, ఈ మధ్య కాలంలో నేను త్రిబుల్ ఆర్ సినిమాలు కానీ తక్కువ. చూస్తా. ఓకే, నేను రిలాక్స్ అవ్వడానికి ఏంటి మీకు? నేనా ఆ, నేను రిలాక్స్ కావడానికి ఓయమ్మ మొత్తము CNN, BBC అన్నీ పెట్టుకుంటా. లేటెస్ట్ న్యూస్ అంతా నీకు బైడెన్కు తెలియనటువంటి సమాచారం నేను తెలుసుకుంటుంటా మ్మ్. ప్రపంచాన్ని గురించి. అదే మీ మైండ్కి రిలాక్సేషన్. ఇంకా అంతే. సినిమాలు పొద్దున 3 గంటలకు లేస్తాడు నేను. ఎట్లా ఉంటుంది? అవును, మీ దినచర్య 3 o'clock ఐ విల్ వేక్ అప్ అండ్ ఎన్ని గంటలకు పడుకుంటారు? మెడిటేషన్. నేను 9 గంట పడుకుంటా. ఆహా, ఓకే. మా వల్ల లేట్ అవుతుందేమో అని చూస్తున్నాను. 3కి వేకప్ ఏం చేస్తారు సార్? 3 నుంచి ఏంటి? నా పని నేను నా నమ్మకాలు, నా ఆధ్యాత్మికత, నా మెడిటేషన్, నా అవన్నీ నా పర్సనల్. సో మొత్తానికైతే తెలంగాణ, ఏపీ చూసుకుంటే బీజేపీ పార్టీ చాలా మెరుగుపడింది అని అంటే, ఎక్కువ తెలంగాణలో మెరుగుపడింది అనుకుంటున్నారా? లేదు, తెలంగాణలో బాగా మెరుగుపడింది. ఇక్కడ కూడా చాలా ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. దీన్ని కరెక్ట్ లైన్లో తీసుకెళ్తే తిరుగులేని పార్టీగా ఉంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతినింది. ఆస్కారం లేదు ఈసారి రావడానికి. లేదు, ఆయనకు కూడా తెలుసు. అందుకే ఈ తిక్క చేష్టాలు చేస్తున్నాం. ఇంకా లాస్ట్ లేదు, ఇది ఏ మంత్రం తీయడము పెట్టడం అంతా బొమ్మలాట అయిపోయింది. బొమ్మల కొలువు అంటారండి మామూలుగా. మా తాత అమ్మమ్మ గారు మా వాళ్ళు ఇప్పుడు బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు దసరా పండుగ అప్పుడు. అంతా బొమ్మల కృష్ణుడు, వాళ్ళు బాలకృష్ణుడు, పెద్ద కృష్ణుడు, చిన్న కృష్ణుడు అన్నీ పెట్టేదాడ గరుత్మంతుడు. బొమ్మల కొలువుతో కంపేర్ చేస్తున్నారు అంతే. ఇది బొమ్మల కొలువు తప్ప ఇంకోటి కాదు. ఆయన మరి యాగ దేవుణ్ణి పెడతాడో కానీ బొమ్మలు అయితే పెట్టా. అది వాయా సీజను, మళ్ళీ కొత్త బొమ్మలు తెస్తున్నాడు. ఇప్పుడు బొమ్మల కొలువు పెడతాడు ఇప్పుడు. సో మీకు అవకాశం ఉందంటారు బాగా ఇప్పుడు మీరు బెటర్ దెన్గా వెళ్ళడానికి? ఇంకా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న అట్మాస్ఫియర్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది బీజేపీకి. కానీ కొంచెం వెనకబడే ఉంది, కొంచెం నడపాల దీన్ని. హౌ? అయితే బీజేపీకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనేది చర్చ అసలు జరగానే లేదు, అంత ఫేకేనా? అలాంటిది దెర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ జనసేన అండ్ బీజేపీ. బట్ ముఖ్యమంత్రి ఫేస్ పవన్ కళ్యాణ్ అని ఎవరు బీజేపీలో చెప్పింది ఏం లేదు, ఎప్పుడు చెప్పలేదు. ఈ మూడు కలిసే అవకాశం ఉంటే టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ జగన్ ఎదుర్కోవాలి. నేను ఏం చెప్తానండి, అది జరుగుతున్న అంటే అక్కడ కనిపిస్తున్న కొన్ని జరుగుతున్న చెప్తాను రాజకీయ సమీకరణాలు. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏమీ చెప్పలేము. వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? యు సీ, రాజకీయాలలో 1.5 సంవత్సరము అన్నటువంటిది అది దాదాపుగా చాలా ఎక్కువ వెరీ లాంగ్ పీరియడ్ అది రాజకీయాల్లో. 1.5 సంవత్సరము 2 సంవత్సరాలు అనేది చాలా పెద్ద, 20 సంవత్సరాలకు సమానం. ఒక బిజినెస్ మ్యాన్కు 2 సంవత్సరాలు అనేది, ఈ 2 సంవత్సరాలు అనేది 2 నిమిషాలతో సమానం కావచ్చు. కానీ ఒక పాలిటిక్స్లో 2 సంవత్సరాలు అనేది 20 ఏళ్లతో సమానం. ఏం జరుగుతాయో ఏం కథలో తెలియదు. ఏదైనా జరగచ్చు అంటారు. క్యాంట్ సే ఎనీథింగ్. దేశంలో పరిస్థితులు చాలా మార్పు వస్తూ ఉన్నాయి. నౌ యోగి ఆదిత్యనాథ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా. మోడీ గారు చాలా పెద్ద పాపులారిటీ సంపాదించుకున్నారు. సో ఇంకా మీరు బీజేపీలోనే కోవిడ్ను ఎదుర్కోవడంలో కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడంలో కానీ, లేకపోతే చైనా ఏదైతే చైనా ఉందో చాలా పెద్ద డ్రాగన్ అది. చైనా అనేది వెరీ డేంజరస్ విషపురుగు అది. ఆ చైనా పక్కన ఉంది. అది దుర్మార్గమైనటువంటి
నేషన్ అది. ఎప్పుడో ఎక్కడా కన్ను పెట్టదు అది, భారతదేశం మీదనే కన్ను పెట్టేది ఆ డ్రాగన్. ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో కూడా చైనా కన్ను అది ఒక డ్రాగన్ అది. ఆ డ్రాగన్ కన్ను ఖచ్చితంగా ఇండియా మీదనే ఉంటుంది దాని కన్ను. మోడీ లేకపోతే డ్రాగన్ మింగేసే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇది చాలామందికి జనానికి తెలిసిపోయింది. అది మొన్న జరిగిన ఎన్నికలు అన్ఎక్స్పెక్టెడ్గా యూపీ స్వీప్, లేకపోతే ఇది ఎక్కడ మన అంటే అదే సేమ్ గోవా. ఇక అదే వే ఉంటుందంటారా? ఇంకా పెరుగుతుంది చూడండి మీరు. ఎందుకు పెరుగుతుంది అని చెప్తున్నా, మీరు చూస్తున్నారు లేదో, మళ్ళీ ఒక దేశంలో అందరూ కలిసి ఒక ఫ్రంట్ పెట్టాలని అవును చూస్తున్నారా? ఫ్రంట్ బీజేపీ ఫ్రంట్ బీజేపీకి వ్యతిరేకంగా అవును ఆడనే పోతుంది చూడండి మీరు. చాలా తప్పదు. రీజనల్ పార్టీసు సరే కొట్టుకున్నంత వరకు కొట్టుకుంటే ఏదో కొన్ని పడుతుంటాయి పోతుంటాయి. ఎప్పుడైతే వీళ్ళు ఒకటయ్యి మోడీ మీదకి యుద్ధానికి వస్తారో, మోడీ ఈజ్ ఏ వెరీ లక్కీ పర్సన్. అండ్ దాంట్లో రెండవది ఏమంటే భారతదేశం లక్కీ నేషన్ వీళ్ళు ఏకం కావడంలో. ఎవడండి ఆ సారథి పవార్ క్యాన్సర్ వచ్చి మాటలు కూడా మాట్లాడలేడు, వణుకుతున్నాడు. ఆయన ఒక లీడరు. అబ్దుల్లా ఆడ సుల్తాను ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతా అని ఆడ అబ్దుల్లాలు తతైనారు ఆడ. ఇక్కడ ఇప్పుడు దేశంలో చూడండి మీరు లీడర్షిప్, ఈ లీడర్షిప్ ఎక్కడ ఏం కథ, వీళ్ళంతా ఏకమవుతారు. ఆ మమతా బెనర్జీ నాకు బాగా పాత సినిమాలు చూసేవాడిని నేను. ప్రతి సినిమాలో ఒక ఆడవిలను ఉండేది, బల పాపులరు, సూర్యకాంతం అని ఒక ఆమె. ఒక పొరక తీసుకొని వచ్చేది కోడళ్ళ మీదకి, అందరి మీదకి, వాళ్ళ అన్నల మీదకి, అందరి మీదకి. ఆ సూర్యకాంతం మతికొస్తుంది చూడు ఆ అమ్మాయి మమతా బెనర్జీని చూసినప్పుడల్లా. ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ దేశంలో ఉందా ఆమె? ఊకెందుకు దేశం బంగ్లాదేశ్ను తీసుకుపోయి బంగ్లాదేశ్లోనో లేకపోతే ఇంకో దేశంలో కలిపి పారేయాల్సింది వెస్ట్ బెంగాల్ను. ఏంటి ఆమె చేస్తున్న వ్యవహారం? కాబట్టి వీళ్ళంతా ఏకమైనప్పుడు దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్, ఇప్పుడు నమోదైన వాళ్ళు రెండుకు పోతున్నటువంటి వాళ్ళకందరికీ ఈ దరిద్రులు ఎవ్వరూ వాళ్ళకు తెలియదు ఒక మోడీ తప్ప. నేను చెప్తున్నాను, రాహుల్ గాంధీ థూవా ఏమండి వీడికి కూడా పిలుచుకొచ్చిండి ఆయనను. ఆయన బొచ్చు కూడా ఎర్రగా ఉందండి, పక్కనే ఉండే కదా, బాగా దగ్గర కూర్చొని చూసి ఎర్రగా ఉంది. మామూలుగా యూరోపియన్స్కు ఇటాలియన్స్కు నెత్తి ఎర్రగా ఉంటుంది, ఈ బొచ్చు కనుబొమ్మలు కూడా ఎర్రగా ఉన్నాయి. ఇంకా కాదు అయ్యేది కాదు రాకపోతే అనుకున్నది, ఏది బొచ్చు కూడా ఇది ఎర్రగా ఉంది, ఇది పారముట్టేది కాదని ఆ రోజే అనుకున్నాను నేను. ఈజ్ అ స్టూపిడ్ ఫెలో. ఏమవుతుందండి? ఎప్పుడైతే యూపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్లమెంటు సీట్లో కంటెస్ట్ చేస్తూ కేరళకు పోయి మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే కంటెస్ట్ చేశాడో కాంగ్రెస్ పార్టీ నెత్తి ఆ డెసిషన్తో వాళ్ళు సబ్బు పుయ్యకుండానే కొరుక్కున్నారు చూడండి. ఇంకా అయిపోయిందంటారా అయితే కాంగ్రెస్ పార్టీ? అయిపోయింది. అదే దేశంలో అవుట్. దేశంలో ఎప్పుడైతే వీళ్ళు యూపీ ఇడిచిపెట్టి పోయి కేరళలో కంటెస్ట్ చేశాడో రాహుల్ గాంధీ, ఖతం, ఖేల్ ఖతం అంతే. సో ఓన్లీ మోడీ అంటారు అంతే, లేదు అసలు వేరే ఆల్టర్నేటివే లేదు, ఇంకో మాట్లాడేవాడే లేడు. ఎవరున్నారు? హిందుత్వ బాగా బలపడిపోతుంది, ధర్మాన్ని బాగా లైక్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఇప్పుడు అందరూ కూడాను పట్టుదలతో ముందుకు తీసుకుపోవాలని చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఇక మీకు కూడా నరాన జీర్ణించుకుపోయింది, ఇంకా ఇంకేమున్నా నేను అది కాదు. అలాగే కదా రాజకీయ భవిష్యత్తు అంతా ఇంకా బీజేపీలోనేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పాను మీకు, 2 పాయింట్స్తో నేను చెప్పారా? ఒకటేమో దేశ రక్షణ, ఇంకొకటేమో రాయలసీమ మంచి బాగు జరగాలి, బాగుపడాలి అన్నటువంటి 2 ఉద్దేశాలతో నేను ఆ పార్టీలో చేరాను. అవి నెరవేరుతాయని చెప్పే దేశ రక్షణ మోడీ తప్ప. కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది మా రాయలసీమని మమ్మల్ని విడగొట్టండి, మాకో రాష్ట్రం ఇవ్వండి అని ఇంకా డిమాండ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే నేను నడిచినప్పుడు ఎవడు రాకపోయారు? ఒరే పోతుందిరా, లెట్ ద స్టేట్ బి ట్రైఫరికేటెడ్, బైఫరికేషన్ కాదురా నాయన, 3గా చేయండి ఈ రాష్ట్రాన్ని, ఈ రాయలసీమని ఇవ్వండి మీరు అని నేను మొత్తుకొని అజిటేషన్స్లో నేను నా కెపాసిటీకి మించి వెళ్ళాను. నేను పాదయాత్రలు చేశాను, నేను బస్సు యాత్రలు చేశాను, నేను ఎన్ని నేను చేసింది. ఆ హీటుకు ట్రాక్టర్లు వినూత్నంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్ళావు ఒక్కడిని నేను జనంతో. ఎవడు కలిసి రాలేదు. దానికి తోడు రాయలసీమ అంటేనే వీళ్ళకి చాలామందికి అసహ్యం. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. వస్తుంది చాలామందిలో ఉంది,
మళ్ళీ రాష్ట్రము మనం పోరాడి సాధించుకోవాలి అన్నటువంటిది ఉంది. టైం విల్ టెల్. బట్ బీజం అయితే ఉంది. బాగా నాటి పెట్టాము. ఎప్పటికైనా మహావృక్షం కావాల్సిందే. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. సో ఇంకా మీరు మీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు అంతా బీజేపీతోటేనా, లేదంటే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మోడీ గారి నాయకత్వంలో ఉన్న భాజపాతోనే సేల్ అవుతాను. విల్ సీ. రాయలసీమకు న్యాయం జరగాలి, రాయలసీమకు మంచి జరగాలి, ఈ స్టేట్కు మంచి జరగాలి. ఈరోజు పాడు చేసినటువంటి ఈ స్టేట్ ఏదైతే ఇదో ఆ రోజు ఒక సామెత ఉంది, కోతి వనమంతా జర్చింది అని. ఆ సామెత కోతి వనమంతా జర్చింది అంటారు. కోతి వనమంతా చెరిచింది అని చెప్పి ఒక సామెత రాయలసీమలో, తర్వాత తెలుగు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాడతారు దాన్ని. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమంటే, కోతి వనమంతా కాదు, 2 కోతులు కలిసి వనమంతా జడగొట్టాయి. 2 కోతులు. సామెత కూడా మార్చాల్సి ఉంది. ఎవరా కోతులు 2? చెప్పాను కదా ఇంతకుముందే చెప్పాను. అల్లుడు కొడుక ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయడం. నాశనం చేసి పెట్టారు ఈ స్టేట్ను. దీనంతా కూడా ఒక బాగు చేసే కార్యక్రమం జరగాలంటే రిపేర్ చేయాలి దీన్ని. ఎక్కడ అంత తాగుబోతులుగా తయారు చేసి కంప్లీట్గా అడిక్షన్కు బానిసలు చేసేసి ఇక్కడ మొత్తం వైన్ షాపులలోనే ఈరోజు చూడండి, వైన్ షాపులో ఎక్కడ చూడు క్యూలు క్యూలు క్యూలు, ఆడవాళ్ళు కూడా తాగడం మొదలుపెట్టారు. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలకు భద్రత లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు చదువుకున్నటువంటి వాళ్లకు. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. కోస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అంతా డెవలప్ చేసి సింగపూర్ను దాటి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ఏం పనికి వస్తుంది? చిత్తశుద్ధి ఉంటే కోస్టల్ లైనే కనుక డెవలప్ అవుతే మలేషియా కానీ సింగపూర్ కానీ ఏది తట్టుకోదు భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కు. అది చెప్పాను ఒకటి, అంజయ్య పోయి సముద్రం కావాలని ఏడ్చినాడంట అని. అంట నీకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే కొంతవరకే డెవలప్ అయ్యేది తెలంగాణ. ఒక సాచురేషన్ పాయింట్ ఒకటి టచ్ అవుతుంది, ఇంకా మిగతాది లేదు. స్కోప్ లేదు అక్కడ. స్కోప్ ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్కు. చిత్తశుద్ధి కావాలి ఇక్కడ. ఊరికి ఒకరి మీద ఒకటి తిట్టుకుంటూ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్ అన్నీ కుల ప్రాతిపదికన ఎప్పుడూ లేదు ఈ రాష్ట్రంలో. రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో భావితరాల కోసం వీళ్ళు పనిచేయడంలే. వీళ్ళు చేస్తున్నదంతా నా కులం, మా వాళ్ళు ఉండాలా, మాకు బాగుపడాలా, ఇది పాడు చేసి పెట్టారు. అందుకే చెప్తున్నా, ఈ వనాన్ని ఇంతకుముందు మన సామెతలో ఒక కోతి చెడగొట్టింది వనమంతా అన్నాము, ఇప్పుడు 2 కోతులు కలిసి చెడగొట్టాయి. దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలన్నటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్. దీన్ని రెక్టిఫై చేయాలంటే చాలా పెద్ద శక్తి యుక్తులు అవసరం. దీనికి ముందుగా డెడికేషన్ అవసరం. 24/7 పని చేసేవాళ్ళు కావాలి. ప్రజలకు మంచి జరగాలి. ఇక్కడ ఎంతో మంచి రాష్ట్రం, మంచి ప్రజలు. ఇక్కడ వైలెన్స్ అనేది ఒప్పుకోరు. ఇక్కడ మీరు చూస్తున్నారో లేదో, సినిమాలలో ఏదో కథలు రాసి ఒక నలుగురిని నరికినారు అని ఏదేదో చూపిస్తే ఎంజాయ్ చేస్తారు, అది సిల్వర్ జూబ్లీ ఆడుతుంది. కానీ నిజమైన జీవితంలో చాలా శాంతి కాముకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాయలసీమ వాసులు కూడా. అందుకే విజయమ్మ గారు విశాఖపట్నం స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విశాఖపట్నంలో ఎంపీగా నిలబడితే చిత్తుగా ఓడగట్టి పొమ్మ తల్లి పులివెందలు చూసుకోపోను అని చెప్పినటువంటి ప్రజలు, రాష్ట్రం ఇది. అదే కాదు, మీరు డివైడ్ చేశారు, మా అభిమతానికి వ్యతిరేకంగా మీరు ఈ రాష్ట్రాన్ని చీల్చారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లను కూడా దొరికే పరిస్థితి లేకుండా చేసినటువంటి మహా తెలివిపరులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా ఇంటెలిజెంట్ ఓటర్స్ ఇక్కడ. డోంట్ ప్లే విత్ దెమ్, డోంట్ ప్లే విత్ ది ఇంటెలిజెంట్ ఓటర్స్. ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మాదిరిగా ఎక్కడ తెలివైన ఓటర్స్ లేరు ఈ దేశంలో. వాళ్ళతో ప్లే చేయొద్దండి, నాశనం అవుతారు వీరని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా, ఆ 2 పార్టీలు కూడా సూచన చేస్తూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చాలా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్.